తెలంగాణ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ హీరో హీరోయిన్ కూడా ఉన్నారు. ఇలా అద్భుతంగా ఉంటాయి వీడియోలు. హీరో హీరోయిన్ కొంచెం డల్ అయినట్టు కొడుతుంది. ఈ వెబ్ సిరీస్ అంటే మీరు చేసే వీడియోస్ కావచ్చు, ఇది కావచ్చు, అంటే వేరే వాళ్ళు చేస్తున్నారని స్టార్ట్ చేశారా, లేదంటే మేము కూడా మాకు టాలెంట్ ఉంది చూపించుకోవాలని ఇంటెన్షన్ ఎవరన్నా ఇంటిచ్చారా? ఎట్లా అంటే కరోనా టైంలో వేరే ఛానల్ మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి దానికి ఏమైందంటే వాళ్ళు జాబ్ కోసం అటు ఇటు వెళ్ళాం. ఈ టాలెంట్ ఎందుకు కూడా కొట్టుకోవాలని నేను తెలంగాణ ఫిలిమ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే విలేజ్ కాబట్టి కొంచెం ఎట్లా ఉంటది అంటే ఎందుకురా అది ఏంది, ఆ షూటింగ్ ఏంది, దుకాణం ఏంది, ఎందుకు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్న. విలేజ్ లలో పర్టికులర్ గా చూస్తారు 5 అయిందంటే అమ్మాయి బయటకు అడుగు పెట్టవద్దు, ఈ విధంగా ఉంటది. నీకు ఎట్లా ఎట్లా ఏ విధంగా ఒప్పించుకున్నావు అంటే ఈ షూటింగ్స్ గానీ ఎట్లా? బయట రూమర్స్ ఏమొచ్చినాయంటే నేను షార్ట్ ఫిలిమ్స్ వచ్చినప్పుడు ఏమొచ్చినాయంటే అవసరమా, పెళ్లి చేసి పంపించచ్చు కదా, ఎందుకు ఆమె చేయడము, ఏజ్ కి వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది కదా, ఎందుకు చేయడం, మీకు ఇల్లే సక్కలేదు, ఎందుకు అవసరం. ఎప్పుడన్నా ఏడ్చినావా ఈ సందర్భాలలో? నేను వెళ్తా కంపల్సరీ నా షూటింగ్ లో పంపించాలి, ఈ బ్లాక్ మెయిలింగ్ ఏమైనా ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయి. సడన్ ఈ ప్యారడీ సాంగ్స్ నుంచి సడన్ డైరెక్టర్ గారు ఇటు లవ్ స్టోరీ కథ దిక్కు మలవడానికి గల కారణాలు ఏంటి? కొంచెం లవ్ స్టోరీ అంటే బాగా మంది చూస్తారు కదా ఈ రోజులలో. లవ్ స్టోరీ బాగా మంది చూస్తారా? మన లవ్ లో ఏమన్నా స్టోరీ జరిగింది? ఎట్లా చేస్తాడు ఒకసారి మీ డైరెక్టర్ టైం? నాకు అది చేచ్చు స్పూప్ లాగా నన్ను ఇట్లా బొండికాయ పడతాడు పట్టిన కాడ నాకు ఇక నవ్వచ్చు. ఆయన ఫేస్ చూస్తే ఇద్దరు నవ్వుకుంటాం. ఎట్లా పెడతాడు ఫేస్? ఎట్లా ఫేస్ అంటే ఇట్లా అని ఉంటాడు. అంటే అంటారు కదా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు సంపాదిస్తుంటే ఎవరని అంటారు. ఇట్లా రూమర్స్ వస్తాయి అన్న, కాకపోతే అవి పట్టించుకోము, ఎందుకంటే మేము డెవలప్ కావాలంటే వాళ్ళు పట్టించుకుని మేము కాలేము. రాజు నీకెప్పుడన్నా ఎవరన్నారే ఆ పిల్లలకు డబ్బులు ఇస్తలేవంట గిట్లా అన్నారా అని ఎవరన్నా అన్నారా నీతో? అట్లేమనలే కానీ నీకు బాగా డబ్బులు వస్తాయి అడగారా? రాజు నీకు అంటే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసే ముందు అందులో పాట రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? లేచిపోదాం అన్న గదిలో ఒక అమ్మాయి పెళ్లి 3 days లా. ఫస్ట్ డే లేచిపోగా మన ఫీలింగ్ ఏంది, ఎందుకే నన్ను ఎందుకే గిట్లా వదిలేసి పోతున్నవే. ఎట్లా అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ నీకు డాన్స్ ఇష్టం అన్న? డాన్స్ మళ్ళీ వాళ్ళు డాన్స్ అయ్యారు కదా మరి. నార్మల్ గా జానులిరి చూస్తా. ఇంకా రాలేదబ్బా పేరు అనుకున్నా చూస్తా. ఇంకా మళ్ళీ పేరేం పేరు నాగదుర్గ. నాగదుర్గ చూస్తా. ఏం పాట అది? కొల్లాడేది తాత నీ కొడుకు అంబరెత్తడే పాను కుక్కలెత్తడే అనేది పాట. ఒకసారి వాడండి, ముగ్గురు వాడండి ఒకసారి. భలే ఉన్నాయి మీ వాయిస్. తాత నీ కొడుకు అంబరెత్తడే పాను కుక్కలెత్తడే దాని నుంచి పొద్దుకి 90 ఎత్తడే పోసుకోటర్ ఎత్తడే తెల్లారంగ బెల్ట్ షాపు పోతాడు మందు ఇవని కాళ్ళ మీద పడతాడు బాగా దాగి మళ్ళా దాన్ని ఏదంతాడు. వాళ్ళు రాసిన దానికంటే నేను ప్యారడీ చేస్తేనే బాగుంది అనిపించిన సాంగ్ ఏంది రబురి ఎంకటి ఎందుకు వచ్చిన ఇంటికి. మళ్ళీ తమ్ముడు పడతాడు, బడికి పోదామంటే భయం ఒంటికి అడుగు పడతలేదే పల్లెకి సిగ్గు లేదారా ఎంకటి చదువుకో దేనికి, చదువుకున్న సాయన్న కూలికి పోతాను నోటికి చదువుకున్నాడు. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మనం తెలంగాణ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గరకు వచ్చినాం. వీళ్ళ వీడియోలు ఆల్రెడీ రచ్చంతా మీరు చూసే ఉంటారు. అసలు యాక్చువల్లీ వాళ్ళ రచ్చ నెక్స్ట్ లెవెల్. ఆ పాటల విధానం కావచ్చు, ఈ డైరెక్టర్ చేసే అంటే యూనిక్ స్టైల్ అనేది ఒకటి ఉంది. అంటే ఇలాంటి వాళ్ళని మనం బయటికి తేవాల్సినంత అవసరం ఉంది కాబట్టి ఒక ఇంటర్వ్యూ అనగానే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యిండు డైరెక్టర్ కూడా. ఇక్కడ హీరో హీరోయిన్ కూడా ఉన్నారు. ఇలా అద్భుతంగా ఉంటాయి వీడియోలు. ఒకసారి వాళ్ళు ఎవరో ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా విందాం. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇది చాలా మారుమూల ప్రాంతం. ఇది కరీంనగర్ నుంచి కూడా చాలా లోపట్టుకుంది, 20-25 కిలోమీటర్స్ లోపట్టుకుంది. ఎవరు స్టార్ట్ చేసారు, ఏం జరిగింది, అసలు ఇంత మంచిగా అద్భుతంగా ఈ కంటెంట్ ఎట్లా వస్తుంది? ఇందులో సింగర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, లిరిక్ రైటర్లు ఉన్నారు, అందరిని బయటకు తీద్దాం ఈరోజు. నమస్తే. ఓకే, హీరో హీరోయిన్ కొంచెం డల్ అయినట్టు కొడుతుంది. ఏం లేదా? ఏం పేరు నీ పేరు? వినయ్. ఓకే, వినయ్ అంటే డైరెక్టర్ పెట్టిన పేరా, మీ మమ్మీ డాడీ పెట్టిన పేరు? మమ్మీ డాడీ పెట్టిన. నీ పేరుమా? శ్రీహర్షిని, సాయి శ్రీహర్షిని. ఇక్కడే. మరి ఏమనట్లేదా మీ పేరెంట్స్? మమ్మీ డాడీ ఒప్పుకున్నారా? ఓకే.
డైరెక్టర్ నా పేరు రాజన్న. రాజు, డైరెక్టర్ రాజు. ఈ రాజులు అందరూ ఇప్పుడు ఉన్న వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ లో రాజులే ఉన్నారు అందరూ, అవునా? అవునన్న. ఈ మధ్య కాలంలో ఆయన ఎవరు, ఆయన పేరేంది? శ్రీని కలిసినట్టున్నాం. తెలుసు. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఫిలిమ్స్ అని ఎందుకు పెట్టాలనిపించింది? ఈ వెబ్ సిరీస్ అంటే మీరు చేసే వీడియోస్ కావచ్చు, ఇది కావచ్చు, అంటే వేరే వాళ్ళు చేస్తున్నారని స్టార్ట్ చేశారా, లేదంటే మేము కూడా మాకు టాలెంట్ ఉంది చూపించుకోవాలని ఇంటెన్షన్ ఎవరన్నా ఇంటిచ్చారా? లేదా టాలెంట్ ఉంది చూపించుకోవాలని మేము స్టార్ట్ చేసినాం. ఓకే. ఎట్లా అంటే కరోనా టైంలో వేరే ఛానల్ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చేసేది. దానికి ఏమైందంటే వాళ్ళు జాబ్ కోసం అటు ఇటు వెళ్ళాం. నేను ఈ టాలెంట్ ఎందుకు కూడా కొట్టుకోవాలని నేను తెలంగాణ ఫిలిమ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసిన. ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ చేసి? 2 years అవుతుందన్న. 2 years. 2023 June 6. ఓకే. ఎట్లా ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ అంటే ఏదైతే వీడియోస్ తీస్తున్నారో ఈ కంటెంట్ రైటింగ్ కావచ్చు, డైలాగ్, కెమెరా, ఎడిటింగ్ ఎవరు ఇదంతా చూసుకుంటారు? ఇదంతా నేను చేస్తాను మొత్తం నువ్వే? నేను చూసుకుంటా. ఓకే. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏది మీరు చేసింది? ఫస్ట్ షార్ట్ నేను క్రికెట్ ఆడితే క్రికెట్ ఆడితే గల్లీ క్రికెట్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. అక్కలు ఎవరు లేరు? లేరు. ఓకే. మరి ఎందుకంటే విలేజ్ కాబట్టి కొంచెం ఎట్లా ఉంటుంది అంటే ఎందుకురా అది ఏంది, ఆ షూటింగ్ ఏంది, దుకాణం ఏంది, ఇదంతా ఏంది, ఇదంతా పని చేసుకొని బతకక బర్ల కాడికి పోక గొర్రెల కాడికి పోక అనేది ఒకటి ఉంటుంది. ఏదో పని చేసుకొని బతకగా మస్తు మంది అన్నారు. ఎందుకు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్న. అక్కడికి వద్దాం, వాళ్ళ దగ్గరికి వద్దాం. అవి ఉంటాయి కదా ఈ మనం ఉన్న ఫీల్డ్ లో ఈ అరాచకాలు అనేటివి ఉంటాయి. అవి అరాచకాలు అనొచ్చు, మనకు వెల్ విషర్స్ అని అంటాను నేను బేసిక్ గా. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా నేర్చుకోవచ్చు మనం. 100% ఆఫ్ కోర్స్ అది కంపల్సరీ. ఫ్యామిలీలో నువ్వు అంటే ఇప్పుడు ఏమనుకోనంటే ఒకటి అడుగుతా, మీ క్యాస్ట్ ఏంది? మీరు గొల్లోళ్ళు, యాదవ్స్. ఓకే. బట్ మేము యాదవ్సే కాబట్టి ఈ యాదవ్స్ దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే 20 గొర్రెలు కొన్నావా, 16-17 సంవత్సరాలకు పెళ్లి చేసినావా, 20 సంవత్సరాలు వచ్చేసరికి 2 పిల్లలు పుట్టిరా, బాయి కాడ ఏమైనా పొలం దున్నిరా అన్నట్టు ఉంటుంది. మరి ఏంది నువ్వు ఈ షార్ట్ ఫిల్మ్స్ దున్నుతున్నావు? ఇష్టం ఇక ఇట్లా ఎడిటింగ్ చేసుడు, కెమెరా తీసుడు, రైటింగ్ అంటే కొద్దిగా ఇష్టం నాకు. ఓకే. అంటే ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే వీళ్ళని చూసి నేర్చుకున్నా అంటే ఇంకా ఇట్లా మై విలేజ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ వీడియోస్ చూసేది ఒకప్పుడు. ఓకే. ఇంటర్ 10th అప్పుడు చూసేది. వీళ్ళ లెక్క మనం కూడా ఎందుకు చేయద్దు, మన దగ్గర టాలెంట్ ఉంది కదా అని అట్లా రాసి చేసిన. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ వరకు చదువుకున్నావు. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు 9th చదువుతాను. 9th చదువుతున్నాడు. మరి గొర్రెల కాడికి ఎవరు పోతారు? నాన్న పోతాడు. నువ్వు నీకో మందు ఉంది, నీది పెద్ద మంది అనేది. ఓకే. డాడీ ఎప్పుడన్నా అంటే ఫ్యామిలీలో ఎట్లా ఉంటది అంటే కొంచెం వాళ్ళకి ఈ మనం ఉన్న ఫీల్డ్ అనేది తెలియదు కాబట్టి నీకు ఇందులో ఉన్నప్పుడు నీకు సపోర్టింగ్ ఎవరు మేజర్ గా? ఇంట్లో ఫ్యామిలీ, అమ్మ, నాన్నకు తెలుసా ఇది షూటింగ్ అంటే ఏంది, బొమ్మలు తీసుడు ఇదంతా? చెప్పిన ఇట్లయితే ఇట్లా ఉంటది అంటే ఒప్పుకున్నారు. ఓకే. కొన్ని బొమ్మలు తెస్తే ఆ బొమ్మలను నేను కూర్చోమంటే కూర్చుంటే లోమంటే లేస్తే ఇట్లా చెప్పిన అన్ని చెప్పిన. మరి ఎట్లా రా డబ్బులు ఎట్లా, నీకు పిల్లని ఓడిస్తాడు అని అనలేదా? అంటారన్న కామన్. అంతేనా? ఎట్లా అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే రేపొద్దున ఇంకెవరైనా టాలెంట్ ఉన్న పిల్లలు ఫ్యామిలీని ఏ విధంగా చెప్పి ఒప్పించుకోవచ్చు అనేది ఒకటి ఉంటది. అది ఇప్పుడు నువ్వు ఊర్లోనే ఉండి 90% యాదవ్స్ దాంట్లో ఈ బొమ్మలు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు. మన దాంట్లో కొంచెం పర్టికులర్ గా ఉంటది. దీంట్లో అంటే యాదవ్స్ దాంట్లో పర్టికులర్ గా ఉంటది అంటే నీ అమ్మ గొల్లోడు గొర్రెలనే కాయాలి, వ్యవసాయం చేయాలి, 16 ఏళ్ళకే పెళ్లి చేయాలి, 20 ఏళ్ళు రాగానే 2 పిల్లలు ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు కొంచెం అప్డేట్ అవుతున్నారు కానీ ఉందా ఇక్కడ? అంటే ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ అప్డేట్ అవుతున్నారా మీ డాడీ వాళ్ళు? అవుతున్నారన్న. ఓకే. చదువుకున్నాడా డాడీ? చదువుకోలే. మమ్మీ కూడా చదువుకోలే. ఓకే. ఎవరు చదువుకోలే కానీ అవగాహన ఉంది దీని మీద. ఓకే. నేనే చెప్పిన అవగాహన అంటే ఏ విధంగా మోటివేషన్ చేసిన అంటే ఇట్లా తీస్తే మనం కొంచెం ఫేమస్ అయితే మనం కూడా కొన్ని పైసలు సంపాదించుకోవచ్చు. నాతో తీసిన వాళ్ళకి కూడా కొంచెం మంచి పేరు వస్తుంది అట్లా. అంటే ఇది ఇచ్చిన ఇక్కడ చెప్పిన కంపల్సరిగా కొంచెం లేచేదాకా ఇబ్బంది ఉంటుంది అని చెప్పిన ఒక 2 years 3 years పడుతుంది కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా మనం ఇట్లా శ్రీని ఈ మై విలేజ్ వాళ్ళని వీళ్ళని చూపించినా ఇక వీళ్ళని చూడు ఎట్లా చేస్తారు వీళ్ళు వాళ్ళని చూపెట్టామా. వాళ్ళు ఆ వీడియోలు చూస్తూ ఉంటారా? మీ మమ్మీ డాడీకి యూట్యూబ్ ఇది కొంచెం అవగాహన ఉందా? అప్పుడు నేను స్టార్టింగ్ ఫోన్ ఉన్నప్పుడు చూపెట్టేది. ఓకే. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1 ఎకరం. 2 ఎకరం. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది రేటు అంటే అందాదా? 20-25 దాకా. ఓ సూపర్. 20-25 అంటే
ఓకే. నీ పేరేందమ్మా? శ్రీహర్షిని. శ్రీహర్షిని. అంతొద్దు, శ్రీ అని పిలిచేస్తా. అక్కడ శ్రీ, ఇక్కడ నువ్వు శ్రీ. షార్ట్ అయిపోయి శ్రీహర్షిని పెట్టకండి. శ్రీయేనా పెట్టిరు ఆల్రెడీ? నో, ఇంకా నా 3 నేమ్స్ అన్నయ్య, కాకపోతే నేను షార్ట్ గా పిలువు. ఒక్కటొక్కటి చెప్పుకరా పేర్లు. సాయి శ్రీ హర్షిని. సాయి శ్రీ హర్షిని. ఎవరు పెట్టిరు? మీ నాన్నమ్మనా మీ అమ్మమ్మ? మమ్మీ పెట్టిందా? ఎందుకు ఇంత పెద్ద పెట్టింది? అంటే మమ్మీకి ఒక దేవుడి మీద ఇష్టం అనేది ఉండేసి, వెంకటేశ్వర స్వామి మీద ఇష్టం ఉండేసి 2-3 నేమ్స్ కలిపేసింది దేవుళ్ళే. ఓకే. అప్పుడు నీకు ఏదైనా నీకు పెళ్లి చేయాలని కోరుకున్నా గానీ, లేదంటే మా బిడ్డ సక్సెస్ అవ్వాలని కోరుకున్నా గానీ, ముగ్గురు దేవుళ్ళు కొబ్బరికాయలు కొట్టి మొక్కాలనుకుంటా. అవునా? ఓకే. శ్రీ ఇక ఇదే ఫిక్స్ అయిపోయి. శ్రీ, నువ్వు ఒక ఆడపిల్లవి. సారీ, ఇక్కడికి వచ్చే ముందు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫ్యామిలీది? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని మాకు 2 acres ఉంది. మమ్మీ స్టడీడ్. ఓకే. డాడీ చదువుకోలేదు. ఓకే. ఎంతమంది ఫ్యామిలీ? 4 members. 4 members. ఓకే. నేను తమ్ముడు. నేను పెద్ద. నువ్వు పెద్ద, ఇంట్లో పెద్దదాన్ని. ఎంతవరకు చదువుకున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. నిన్ను స్త్రీ కాదు, నువ్వు హీరోయిన్. నువ్వు పెద్ద హీరోయిన్. బాగున్నాయి వీడియోలు. ఓకే. ఎట్లా మరి, అంటే విలేజ్ కాబట్టి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. కంటిన్యూషన్ అవుతుందా? కంటిన్యూషన్. ఎగ్జామ్స్ రాస్తున్నా అంతే. కాలేజ్కి వెళ్ళట్లేదు? ఈడ పెద్ద కాలేజ్ అవుతుందిగా, ఇంకా కాలేజ్ ఎందుకు? ఓకే. శ్రీ, ఇప్పుడు నీకు మ్యాక్సిమం అంటే ఈ ఇంట్రెస్ట్ అనేది కావచ్చు, అంటే మ్యాక్సిమం విలేజ్లలో ఎట్లా ఉంటుందంటే, అమ్మాయికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్, డిగ్రీ అయిపోయిందంటే ఇంటికి ఇచ్చేసేయాలా అనే కైండ్ ఆఫ్ థాట్లోనే ఉంటారు. అంటే విలేజ్లలో ఎట్లా ఉంటుంది అంటే, ఆడపిల్ల బయటకు వెళ్తే మనం ఎంత సక్రమంగా ఉన్నా బయట వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు అనే ఆలోచన ఒకటి అనేది ఉంటుంది విలేజ్లలో. అంటే మేబీ సిటీలో కూడా ఉంటుంది అనుకో, విలేజ్లలో పర్టికులర్ గా చూస్తారు. 5 అయిందంటే అమ్మాయి బయటికి అడుగు పెట్టవద్దు, ఈ విధంగా ఉంటుంది. నీకు ఎట్లా ఏ విధంగా ఒప్పించుకున్నావు? అంటే ఈ షూటింగ్స్ గానీ ఎట్లా? అంటే నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేయడం మీద ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మమ్మీ కూడా నేను ఇట్లా చేయడం, ఒక ఫీల్డ్ కి వెళ్ళడం అంటే ఇష్టం. కాకపోతే డాడీకి చెప్పినాక సరే అని ఒప్పుకున్నాడు. ఓకే. బయట రూమర్స్ ఏమొచ్చినాయంటే, నేను షార్ట్ ఫిలిమ్స్ వచ్చినప్పుడు ఏమొచ్చినాయంటే, అవసరమా, పెళ్లి చేసి పంపించచ్చు కదా, ఎందుకు ఆమె చేయడము, ఏజ్కి వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది కదా, ఎందుకు చేయడం, మీకు ఇల్లే సక్క లేదు, ఎందుకు అవసరమా అని అన్నారు. అట్లా ఇల్లే సక్క లేదు, మీకు మీరు కరెక్టే లేరు కానీ మీకు ఎందుకు అవసరమా అనేసి చాలా రూమర్స్ వచ్చినాయి. విలేజ్ లోనే వచ్చినాయి. ఫ్యామిలీస్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, నాకు విలేజ్ నుంచే వచ్చినాయి. అంటే ఒకటి, ఇక్కడ ఆడపిల్లలు ఎక్కడ దేంట్లో తక్కువ లేరు. ఓపెన్ గా చెప్పాలంటే, అది డ్రైవింగ్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు, అంటే నేను ఏమంటానంటే, నాకున్న అవగాహన బట్టి కావచ్చు, బయట ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎవడు ఎట్లాంటి వాడు, ఇప్పుడు మనం వెళ్ళి ఎంత చక్కగా ఉన్నా కానీ పక్క వాళ్ళకి ఏమైపోతుంది అంటే, ఉట్టినే పోతుందా, ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ స్పేస్ చేసినాం. ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి? 1 month అవుతుంది అన్న. 1 month. 1 month లో ఇవన్నీ జరిగినాయా? వీడియోస్ అంటే ఫస్ట్ ఇది, సెకండ్ వచ్చినాక కొంచెం మంచిగానే అన్నారు. థర్డ్ వచ్చినాక అవసరమా, వెళ్ళనియకండి, అమ్మని ఇంట్లోనే ఉంచండి, ఎందుకు అవసరమా, పెళ్లి చేసి పంపించండి అనేసి అన్నారు. పైసలు ఇవ్వనొద్దా? 50-60 లక్షలు పెళ్లి చేసి. మైగాని ప్రేమ సిరీస్ కాంచెలి వచ్చిందన్న. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చే ముందు కూడా మమ్మీ డాడీని ఏ విధంగా ఒప్పించుకున్నాను? అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే వాళ్ళకి పెద్ద అవగాహన, అంటే మరీ అంత తెలివి లేకుంటే ఏమి ఉండరు, వాళ్ళు కూడా నాకు తెలిసి 30 ఫైనల్ ఇయర్ అన్న. ఓ సూపర్. మమ్మీకి అన్ని తెలుసు, అన్ని చూస్తది, మీ ఎక్కువ చూస్తది. అవునా? మీ ఫ్యాన్ మమ్మీ. ఈ రోజు వస్తుంది అన్నయ్య అంటే ఎక్సైటింగ్ ఉంది చాలా నాకంటే. ఓకే. నేను మీ అమ్మకి ఏం చెప్తా తెలుసా? మీ అమ్మకి చెప్పే ముందు నీకు ఒకటి చెప్తా, నేను ఒక చెల్లగా చెప్తా. మన పేరెంట్స్ మనం నమ్మి బయటికి పంపించడం గొప్పతనం కాదు. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎంత అంటే క్రెడిబిలిటీతో ఉన్నాం, మన క్యారెక్టర్ మనం ఎంత సంపుకొని ఉన్నాము, ఎంత నీట్ అండ్ నిజాయితీగా ఉన్నామని దింపాడు. వెనక మాట్లాడేటోడు వెనకనే ఉంటాడు. నేను అదే చెప్పిన మమ్మీకి, అన్ని మీరు పట్టించుకుంటే ఎట్లా మమ్మీ, నేను ఒక ఫీల్డ్కి వెళ్ళాలని అనుకుంటున్నా కదా అంటే, సరే నాన్న చూద్దాంలే అని అంది. ఓకే. అంటే మేజర్గా నీకు అంటే ఫస్ట్ వెబ్ సిరీస్ అది రిలీజ్ అయిన తర్వాత నీకు ఎందుకంటే నీ యాక్టింగ్ ఎట్లా ఉందంటే, అంటే నిన్న మొన్న వచ్చి కొత్తగా యాక్టింగ్ చేసిన అమ్మాయిలా లేదు. అంటే మీరు మేబీ టేక్స్ తీసుకోవచ్చు, అది డైరెక్టర్కి తెలియవచ్చు బాధ. న్యాచురల్ గా, అంటే న్యాచురల్ నాని అంటారు కదా, ఆ విధంగా, అంటే హీరో గానీ మీ యాక్టింగ్ కానీ, ఈయన మొత్తం ఇక కొంపలు మునిగిపోయినాయి, ఇక చచ్చిపోతాం ఇక ఈమె లేకపోతే అన్నట్టుగా ఆయన ఉన్నాడు. మా లవ్ లెటర్ చేయడం కానీ, అది అంటే ఎట్లా ఉంటుంది అంటే న్యాచురల్ గా రియల్ గా
ఒక లవ్ స్టోరీ విలేజ్ లో ఈ విధంగానే జరుగుతుంది, మీ డైరెక్టర్ జరిగినట్టుంది, వద్దాం అక్కడికి. అదే మీ మీద ప్రయోగం చేసినట్టున్నాడు. ఓకే ఓకే, ఇప్పుడు డాడీ ఎప్పుడన్నా ఇంట్లో నీ వీడియో చూసి ఎప్పుడన్నా కొంచెం డిసప్పాయింట్ అవ్వడం కానీ, వద్దు అనడం కానీ? అలా ఏం లేదు డాడీకి. ఈ రోజు చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు డాడీ ఇంటర్వ్యూ ఉన్నాక. సూపర్ సూపర్, ఆ ఎక్సైట్మెంట్ అయితే తెచ్చినావు కదా. ఫుల్. ఓకే, ఇంకోటి నీతో ఎవరన్నా ఎందుకో షార్ట్ ఫిల్మ్స్ అందులో మంచి వాళ్ళు కాదంట, ఇట్లుంటారంట అట్లుంటారు అని ఎవరన్నా డిస్కస్ చేశారు? ఎవరు డిస్కషన్ చేయలే అన్న. నేను వెళ్ళను బయటికి, నార్మల్ ఇంట్లోనే ఉంటా, నా పని ఏదో నేను చేసుకుంటా, షూటింగ్ ఉంటే. అంటే నేను ఏమంటున్నానా, షూటింగ్స్ కి వచ్చేటప్పుడు ఏముంటది అంటే మోటివేషన్ స్పీకర్లు ఎక్కువైపోతారు మనకి. అవును అవుతారు, వాళ్ళది చూసుకోరు చక్కగా. అంటే నేను ఎవరినో తప్పు పట్టాలని కాదు, ఇది నేచురల్ గా జరిగేది సందర్భాన్ని మాట్లాడుతున్నాను. అవునన్న. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఎటు పోతుంది అనేది వాళ్ళకి అనవసరం, కానీ పక్కింట్లో ఆడపిల్ల ఏడికి పోతుంది అనేది కావాలా? అవును. అవునా కదా? ఇప్పుడు ఒక ఆడపిల్లగా ఒక విలేజ్ లో ఉంటూ నువ్వు ఇక్కడ దాకా అంటే 1 month నుంచి చేసినా గానీ కొంచెం ఎట్లా ఉంటది అంటే ఖరాబ్ అవుతుందిరా పిల్ల. ఈ వీళ్ళు మొత్తం ఎట్లా ఉంటది అంటే వీళ్ళ పిల్లలకి కాలేజ్ ఇంట్లోనే పెట్టినట్టు వాళ్ళ పిల్లలకి వాళ్ళు మొత్తం మొగోళ్ళ మొక్కలు చూడనట్టు కొంతమంది బిహేవ్ చేస్తారు. అది నిజమన్నా. అవి నీ లైఫ్ లో ఏమన్నా జరిగింది అట్లా? అంటే పక్క పంటోళ్ళు అన్నారు, అవసరమా అమ్మ పిల్లలు చదువుకుంటలేరా, మీ పిల్లల్ని కూడా అట్లా చదివియచ్చు కదా అంటే, ఆమె చదువుకుంటుంది కదా, ఆమె ప్రొఫెషన్ ఆమె ఇష్టం, అది మీరెందుకు అనేసి మమ్మీ అంది. ఓకే, ఎట్లా నీకు ఇంట్రెస్ట్ అనేది ఎలా వచ్చింది? నీకు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్, ఎవరిని చూసి? నేను కూడా క్రియేటివ్ థింగ్స్ చూస్తా, శ్రీ వాళ్ళ వీడియోస్ చూస్తా. అవునా? మళ్ళీ ధూమ్ధామ్ ఛానల్ చూస్తా, తిరుపతి ఫ్యామిలీ మొత్తం చూస్తాం అందరం. వాళ్ళ వల్ల నేను ఇన్స్పైర్. ఆ ప్రభావం ఏమన్నా ఫ్యామిలీ మీద, మమ్మీ డాడీ మీద పడేది అనుకోవచ్చా? అంటే మమ్మీ కూడా ఎడ్యుకేషన్ అంటే చదువుకున్నా కాబట్టి ఆమెకు ఆల్రెడీ మెచ్యూరిటీ ఉంటది. అంటే మంచి ఏది చెడేది ఆమె కాలేజ్కి వెళ్ళిన టైంలో కావచ్చు, ఆమె ఇవన్నీ చూసి ఉంటది కాబట్టి ఏ విధంగా ఉంటది మమ్మీకి నీకు మధ్యలో ర్యాపో ఈ షూటింగ్ పర్పస్ విషయంలో? మన మమ్మీ నాన్న అబ్బాయిలతో ఇట్లుండాలి మనం డిస్కషన్ ఏమైనా చేస్తుందా? అంతా మన ఊరు వాళ్ళే కాబట్టి మమ్మీకి అలా ఏముండదు. నార్మల్ గా అందరు ఒకే కాస్టా? కాదు, డిఫరెంట్. వీళ్ళిద్దరు సేమ్, నేను క్యాస్ట్. ఓకే, అంటే ఊరు అనేది ఏంటంటే ఊర్లో క్యాస్ట్ అంటే ఏదో పేరు జమాన్ నుంచి ఉంది కాబట్టి పెట్టుకున్నట్టు ఉంటది, కానీ మామ అల్లుడు అనే సంభాషణలు అనేది ఊర్లలో భలే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం డబ్బు వచ్చేసరికి కళ్ళు నెతికి కొంతమంది ఏరైనా కానీ ఒకప్పుడు బాయి కాడికి వెళ్తుంటే ఎస్సీ, మాదిగ, మాల, కుమ్మరి, కుర్మ, ఈ యాదవ్స్, గొల్లోళ్ళు కానీ సాకలోళ్ళు కానీ వీళ్ళు ఎట్లా అంటే మాట్లాడుకోవడానికి మాత్రం ఒకప్పుడు కులం అనేది దూరంగా ఉండేది. అంటే కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ కొంచెం ఎట్లా ఉండేది అంటే ఆ మంగళోళ్ళ మామ, ఆ గొల్లల మామ, ఈ విధంగా ఆ బంధాలు అనేది ఉండేది. ఇప్పుడు మామ అంటే ఎవడరా నీకు మామ, ఏదో పిల్లని ఇచ్చినట్టు ఫీల్ అయ్యే, అంటే డబ్బులు కొంచెం కనిపించేసరికి వస్తాయి. కాబట్టి ఇలాంటి ఏదన్నా నీ లైఫ్ అంటే ఇక్కడి వరకు ఇప్పుడు నువ్వు వచ్చిన లైఫ్ వరకు నీకున్న ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మీరెంత అన్న చెల్లెలాగా ఉండి ఎంత ఫ్యామిలీ నంబర్ లా ఉన్నా ఎన్నికోళ్ళకు నువ్వు ఎదుగుతున్నావు అన్న ఒక మంట కావచ్చు, అది కొంచెం ఉంటది లేదు. ఎందుకంటే వాడు పక్కనోడు పప్పు వేసుకొని తింటుంటే మనం బిర్యానీ తింటుంటే వానికి ఒకటి ఉంటుంది, ఏ బిర్యానీ తింటే ఖరాబ్ అవుతుంది రా పోయి, అది ఖరాబ్ అవుతుంది, మంచిది కాదనే విధంగా ఉంటది. అట్లాంటివి నీకేమన్నా? ఏం లేదు. అట్లాంటి ఎప్పుడన్నా ఏడ్చినావా ఈ సందర్భాలలో? నేను వెళ్తా కంపల్సరీ నా షూటింగ్ లో పంపించాలి, ఈ బ్లాక్ మెయిలింగ్ ఏమన్నా ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయి. అంటే బయట రూమర్స్ మమ్మీ అన్నట్టు నాతో ఇట్లా అన్నారు అని అంటే నేను ఏడ్చిన, మనం షూటింగ్ ఎందుకు పంపిస్తలేవమ్మా, వాళ్ళందరి మాటలు పట్టుకుంటే నా ఫ్యూచర్ ఏంటిది అని నేను అడిగితే మమ్మీ అన్నది, సరే నాన్న అన్నయ్య ఇంకొక స్క్రిప్ట్ రాసిన అన్నాడు కదా చూద్దాంలే అని అన్నది మమ్మీ. ఓకే, సడన్ ఈ ప్యారడీ సాంగ్స్ నుంచి సడన్ డైరెక్టర్ గారు ఇటు లవ్ స్టోరీ కథ దిక్కు మలవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇవరకు అనుకున్నా కొంచెం లవ్ స్టోరీ అంటే బాగా మంది చూస్తారు కదా, ఈ రోజులలో లవ్ స్టోరీలకే ఎక్కువ. లేదు లవ్ స్టోరీ బాగా మంది చూస్తారా? మన లవ్ లో ఏమన్నా స్టోరీ అట్లేం లేదన్న, అంటే అంత పర్టికులర్ గా అమ్మాయితోనే పంపించాలి అంటే ఇవరకు రాసుకున్నాను. ఎప్పుడు అది రాసిందా? రాసిందన్న. హీరో చెప్పు, హీరో నువ్వు చెప్పు, నువ్వు కరెక్ట్ ఉంటావు కాబట్టి. చిన్న స్టోరీ ఉంది ఉన్నదా? ఓకే, అయితే నీ దగ్గర తర్వాత వస్తా. ఓకే, హీరో ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను అడగలే. అమ్మ హీరోని డామినేట్ చేస్తున్నాం మనం, హీరోని హైలైట్ చేస్తున్నాం. ఓకే, హీరో ఏంది పరిస్థితి, ఎట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎంతమంది? అన్న, నేను, డాడీ, మమ్మీ. చెల్లెలు లేరు? చెల్లెలు అక్కలు లేరు. ఓకే, ఎంత ఉంది పొలం? ఎంత ఉంది పొలం? ఎకరా ఉంది.
ఎకరం ఉందా? సూపర్. ఓకే. ఎంత అంటే క్యాజువల్గా ఏంటి అనేది అడుగుతాం కానీ ఆశతోనే ఉంటుందిలే కానీ. ఓకే, ఎందుకు మరి అంటే ఎంతవరకు చదువుకున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏడా కాలేజ్ ఎక్కడ? ఇక్కడ హన్మకొండ సిగ్మా కాలేజ్. ఓకే, నువ్వు ఓన్లీ యాక్టింగ్ లైన్ లవర్ బాయా, కాలేజ్లో కూడా లవర్ బాయా? లేదు లేదా అంటే ఇట్లా ఉంటుంది ఏమన్నా బ్యాగ్ వేసుకొని తలకాయ కిందకి దించుకుంటే పైకి ఎత్తను అట్లా ఏం కాదు కదా? బాయ్స్ క్యాంపస్ అది. ఓహో, మీకు ఆ అదృష్టం ఉందా? ఓకే, ఎక్కడ ఏ కాలేజ్? హన్మకొండ సైడ్ సిగ్మా. హన్మకొండ దగ్గర ఇక్కడ నుంచి దూరం కొంచెం దూరమే. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఒక 60 అవుతుంది. వామో, అంటే అక్కడ హాస్టల్ ఉంటావా? హాస్టల్ నుండి చదువుకుంటావు. మరి ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్? షార్ట్ ఫిలిమ్స్ ఇల్లు సండే తీస్తారు, నీ వచ్చినప్పుడు తీయ. అంటే ఈ ఇయరే పోయినా. ఓకే, ఈ ఏరియా. ఇక్కడ ఓకే, ఎట్లా మరి షార్ట్ ఫిల్మ్ చేస్తా, నేను సినిమాల్లో పోతా, నేను హీరో అవుతా, ఎట్లా మోటివేషన్ చేసుకున్నావు? ఇంట్లో మమ్మీ సపోర్ట్ బాగానే చేస్తుంది కానీ డాడీ ఏమన్నాడు, మమ్మీ సపోర్ట్ బాగానే ఉంటుంది కానీ చదువుకోవాలి ఫస్ట్, చదువుకున్నాక నువ్వు చూస్తాయి కానీ ఫస్ట్ చదువుకోవాలంటాను. ఓకే, చదువు అనేది ఇంపార్టెంటే కానీ అవకాశం అనేది కూడా మనం అనుకున్నప్పుడు రాదు కదా. ఎట్లా అప్రోచ్ అయ్యారు నేను మరి వీళ్ళు అంటే ఒక చెట్టు కింద కూర్చున్నాం అందరం మేము, మా టీం. అప్పుడు టీం లేదు కానీ ఇట్లా కూర్చున్నాం. కూర్చున్నాక ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం కూడా ఫేమస్ అవుతాం, ధూమ్ ధామ్ ఛానల్ వాళ్ళు క్రియేటివ్ థింగ్స్ లెక్క అని చెప్పిండే ఇన్స్పిరేషన్ చెప్పినాక అట్లా ఒక వీడియో స్టార్ట్ చేసినాం. దానికి ఏంటంటే ఒక 1K దాకా పోయింది మంచిగానే. పోయినాక ఇప్పుడే మంచిగా పోతున్నాయి అంటే ఇంకా తీస్తాండి ఎంత మంచిగా పోతుంది అని ఇట్నే కంటిన్యూ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చినాయి. ఓకే, ఎందుకు నీ మీద ఎందుకు ట్రస్ట్ పెట్టాల్సి వచ్చింది డైరెక్టర్ ఆయన మీద, హీరో మీద? అంటే ఫస్ట్ ఒక వీడియో తీసినాం అన్న, మంచిగా చెప్పిండు డైలాగ్, మంచిగా ఎక్స్ప్రెషన్స్ అయినా ఏదైనా న్యాచురల్ గా చెప్పిండు, తీసుకున్నా. ఓకే, మొత్తం హాస్టల్ కాలేజ్ లా హీరో అంటారా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే నీకున్నదా ఇట్లేమన్నా ఎందుకు అవిట్లకు మంచిగా చదివిపియండి జాబ్ లో వస్తాయి? చదువున ఇంట్రెస్ట్ లేదు, మొత్తం ఇంట్రెస్ట్ లేదు. సెకండ్ ఇయర్ దాకా చదివి ఆపేసి ఈ ఫీల్డ్ అనుకుంటాను. ఓకే, ఈ ఫీల్డ్ మీన్స్ అంటే ఇప్పుడు స్టడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ సరే మనం ఫ్రంట్ బెంచ్ అంత కంపారిజన్ అవసరం లేకపోతే లాస్ట్ బెంచ్ అయినా సరే కొంచెం ఇప్పుడున్న దాంట్లో స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆపకుండానే కంటిన్యూషన్ చేయడానికి ట్రై చేయి. చెప్పిన అది కూడా చెప్పిన, చదువు అనేది మెయిన్ ఇంపార్టెంట్ రా. తర్వాత నీకు ఇప్పుడు దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు వస్తావు, అప్పుడు తీసుకుందాం. ఇది కంటిన్యూ అది కంటిన్యూ. ఓకే, అయితే మీకు మధ్యలో వారం అంతా విడాకులు అయితే తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ నడుస్తుందా? మొత్తం మీద హీరో అయితే వన్ ఫిక్స్ అయినా. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిలిమ్స్ చేద్దామని నీకు తెలుసు, అంటే ఊర్లో ఏ విధంగా ఉంటుంది, మనల్ని ఏ విధంగా మాట్లాడతారు అనేది నీకు తెలుసు. నువ్వు ఇవి స్టార్ట్ చేసి వీళ్ళిద్దరిని పెట్టి ఈ స్టోరీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు చాలా నీట్ గా చెప్పు. ఉంటది కదన్నా, పోతుంది కన్నా కాదు. వీళ్ళిద్దరు పెట్ట అంటే మళ్ళా కొద్దిగా ఏజ్ ఎక్కువ అంటే ఇవ్వలేరు, అంత చిన్నోళ్ళే ఉన్నారు. ఇక చేద్దామంటే ఇవ్వలేదు, వాడే లాస్ట్ ఆప్షన్ నాకు. ఇక నేను చేద్దామంటే కెమెరా హ్యాండిల్ చేసినప్పుడు ఆప్షన్ కాబట్టి పెట్టినావా? అతన్ని డైలాగులు మంచిగా చెప్తాడన్నా, యాక్టింగ్ కూడా మంచిగా చెప్తాడన్నా. ఓకే, అంటే ఇక్కడ అంటే ఒక ఈ సిస్టర్ ని, ఈ పాపని కావచ్చు, ఈ బాబుని కావచ్చు, వీళ్ళిద్దరిని కలిపి ఈ కాంబినేషన్ లో ఈ లవ్ స్టోరీ తీయాలన్న థాట్ కావచ్చు. అంటే వీళ్ళు నిన్ను అప్రోచ్ అయ్యారా, నువ్వే వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది? అంటే వీళ్ళ తమ్ముడు చెప్పిండు నాకు, అన్న ఇట్లా అక్కకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ నాట. వీళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అవ్వరు ఏదన్నా మధ్యవర్తి అంటే సరేరా మరి రమ్మనా అన్న. అంటే లవ్ స్టోరీ అని చెప్పిన, ఫస్ట్ లవ్ స్టోరీ అంటే ఫస్ట్ చేయన్నారు. చేయన్నాక మంచిగా ఉంటుంది స్టోరీ, ఇవ్వలేమనుకున్నా పాట వినిపించినావు ఎందుకే. అప్పుడు సాంగ్ ఎపిసోడ్ వైజ్ గా రాసిన, నార్మల్ గా అన్న స్క్రిప్ట్ రాసి పంపించిండు, రాసి పంపిన. అన్న స్టోరీ మంచిగా ఉంది, సరే పంపిస్తాను అని చెప్పిండు. స్టోరీ వాళ్ళ మమ్మీకి చెప్పినా, ఈమె చెప్పిన, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా. ఇట్లా చిన్నప్పటి నుంచి కాబట్టి మీకు ఆల్రెడీ ఒక పరిచయాలు ఉంటాయి. వాళ్ళ తమ్ముడు నాకు పరిచయం ఉంది. తమ్ముడు పరిచయం. ఓకే, ఈ అమ్మాయి ఎట్లా సెట్ అవుతుంది అనుకున్నాను? అంటే ఎట్లా సెట్, ఇక నార్మల్ గా అమ్మాయి లేరని పెట్టుకున్నావు? నిజం లేదు, ఫోటో చూసిన, నాకు అంటే ఎక్కువ తెలుసు కూడా తెలియదు. ఓకే, ఫోటో చూసిన సెట్ అవుతుంది అని ఇక పెట్టిన. ఓకే, ఈ కాన్సెప్ట్ ఏంది? ఇది కాన్సెప్ట్ అని ఎప్పుడు రాసుకున్నా, ఒక 6-7 months అయితే స్టోరీ రాసి. ఇప్పుడు అంటే 6-7 సంవత్సరాల కింద అనుకుంటున్నా. ఓకే, అంటే 6-7 నెలల కింద, అంటే దానికంటే నెల ముందు నీకు ఏదైనా బ్రేకప్ అయి ఉండాలి. లేదు, అట్లేం లేదు, కానీ నార్మల్ గా రాసిన. ఇంకొక 2 episodes రిలీజ్ అయ్యి ఉండే. లేదు, స్కిప్ చేస్తున్నా. లేదన్నా, అట్లేం లేదు. వీనికి యాక్సిడెంట్ అయింది. రియల్ గా అయిందా? రియల్ గా చేతి ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఒక నెలన్నర ఆగాల్సి వచ్చింది. అంటే మీ షెడ్యూల్ ఏంటంటే
10th అయిపోతోటే స్టార్ట్ చేసి సమ్మర్ లో స్టార్ట్ చేద్దాం, ఇంటికాడ ఉంటారు కాబట్టి. స్టార్ట్ చేసి మళ్ళీ హాస్టల్ వరకు బంద్ చేద్దామని అనుకున్నాం. ఎపిసోడ్ అన్ని కంప్లీట్ చేసుకుంటే మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు అనుకున్నాం. అన్నాక ఒక నెలన్నర అట్లా వేస్ట్ అయింది టైం. తర్వాత స్టార్ట్ అయితే 3 ఎపిసోడ్ల వరకు ఆగింది. ఇక హాస్టల్ పోయిండు, అట్లా ఆపాల్సి వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎపిసోడ్ వైజ్ తీస్తున్నారు కాబట్టి కంపల్సరీ జనాలకు ఏముంటదంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమొస్తుంది అనేది ఒకటి ఉంటది కాబట్టి. క్యూరియాసిటీ. మరి అది మీకున్న సబ్స్క్రైబర్స్ కావచ్చు 74 అబౌవ్ ఉన్నారు, మీకు బాగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. ఇక ఇద్దరు కానీ మనం చదువు ఖరాబ్ అవుతాం. లేదంటే ఏదైనా చిన్న దాంట్లో ఈయన చంపేసినట్టు ఒక క్యారెక్టర్ వేసి ఇంకో హీరోని ఇన్వాల్వ్ చేయనుంటివి 2 సైడ్ లవ్ లాగా. అంత ఆలోచన రాలేదు. స్టోరీ ఒకవేళ పోతుంటే అట్నే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం అంతే. ఓకే, అంటే చూసిందే ఊకే చూస్తే కూడా అంత కనెక్ట్ అవ్వరు కదా. టైటిల్ ఏంది అది? మైగాని ప్రేమ. మైగాని ప్రేమ. మైగాని ప్రేమ. మైగాడు ఎవరిడా? మై ఆయన పేరు ఆయనకి వేయలేను. ఇయలే. ఓకే, మై ఎవరు అసలు? మై అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే మంచిగా ఉందని పేరు పెట్టిన. ఓకే, నీ పేరు మంజు. మంజు. మై మంజు మా మీద కలిసి వచ్చింది అనుకున్నారు. ఓకే, మీకు అంటే ఫస్ట్ టేక్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం వచ్చి రాజు కదా, రాజు డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీరు చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఓపెన్ గా చెప్పండి. అరే ఓవర్ చేస్తున్నాడు రా వీడు ఇట్లా అనుకున్నావా, లేదంటే మంచి డైరెక్టర్ అనుకున్నావా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఆయనే. వీళ్ళన్న నా ఫ్రెండ్. ఓకే, అంత అన్నలను పట్టుకొని లేదంటే తమ్ములను పట్టుకొని ఫ్యామిలీలను ఉంచుతున్నావు. ఓకే రాజు, నువ్వు ఇట్లా తీసుకునేటప్పుడు ఎవరన్నా అరే అమ్మాయిని తీసుకొచ్చి ఎందుకురా పెడుతున్నావు, ఆ పిల్లకి ఏదన్నా అయితే అమ్మాయికి ఏదన్నా అయితే ఏమనుకుంటారు, మనకు చెడు పేరు వస్తుంది ఊర్లే అని ఎప్పుడు ఎవరు అనలేదా రాజు? ఎవరు అనలే. అంటే మనూరు అమ్మాయి కదా అని అట్లా ఎవరు ఏమనలే. ఓకే, అంటే వేరే ఊరు అయితే అది దించవచ్చు, అటు ఇటు ట్రావెలింగ్ ఉంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, లేదంటే డౌట్లు అనుమానాలు ఎక్కువ ఉంటాయి ఊర్లలో కాబట్టి మేబీ అట్లా మాట్లాడు. ఏం లేదు ఇక్కడ. ఓకే, మొత్తం ఈ బ్యాచ్ సెలక్షన్స్ ఏమైనా పెడతావా? బ్యాచ్ కి డైరెక్ట్ తీసుకొని డైలాగులు చెప్పుడు? డైలాగ్ ఎప్పుడే అట్లా సెలెక్షన్ ఏం లేదు. ఓకే, మీకు ఫస్ట్ కెమెరా పెట్టి హీరోయిన్ కి ఏ డైలాగ్ ఇచ్చారు? ఫస్ట్ అంతా నాకు గుర్తులే అన్న. అరే అట్లా ఎట్లుంటది నీకు? గుర్తులే అన్న. గుర్తులేదా? నాకు తెలిసి ఇంకొంచెం అయిపోతే డైరెక్టర్ ఎవరంటే గుర్తులేదనేది అంటున్నారు. ఓకే, మీకు మీ వెబ్ సిరీస్ లో మీ ఫేవరెట్ డైలాగ్ ఇది? అంటే కాంబినేషన్ లో అరే ఇంత బాగుంటది అనుకోకుండా బాగా వచ్చింది కావచ్చు, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంట్లో డైలాగ్, అరే ఇది ఈ కాంబినేషన్ లో అంటే మీ ఇద్దరు కాంబినేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీ ఇద్దరు కాంబినేషన్ చెప్పండి, మీ ఇద్దరు కాబట్టి. ఇద్దరు కాంబినేషన్ అంటే నాకు ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంది. ఇవాళ అద్దే అంటే ఏముంటది సంథింగ్ లేచిపోడా ఫోన్ కాల్ ఇవాళ అద్దే ఇలా అమాసనట్నే మంచి రోజు కాదట్నే అని అది ఫేమస్ డైలాగ్. నీకు ఈ వెబ్ సిరీస్ లో ఒక హీరోయిన్ గా నీకేది ఇష్టం డైలాగ్? అంతగానం ఇష్టమే. బాడుకో దేడుకో అంతగానం ఇష్టమేం లేదా? ఎందుకు అంటే నీకు ఎట్లుంటే ఇష్టం? అట్లేం లేదన్న, నార్మల్ గా. ఏమనుకోడు మీ డైరెక్టర్? గుర్తుకొస్తలేవు. నువ్వు ఒక షాకింగ్ లో ఉన్నావని నాకు అయితే అర్థమైంది. ఓకే రాజు, నీకు వీళ్ళతో ఇప్పుడు 3 ఎపిసోడ్లు చేసినావు కదా, ఎప్పుడన్నా నీకు హీరో మీద కావచ్చు హీరోయిన్ మీద కావచ్చు ఏదైనా సందర్భాలలో కోపం వచ్చి తిట్టిన సందర్భాలు చాలా ఉండొచ్చు అంటావా? అంటే కోపం లేదు కానీ కొంచెం గట్టిగా చెప్పేది. ఎట్లా 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 చేస్తావు? అంటే ఒక 10 టేకులు తీసుకునేది. ఏ చెప్పు చెల్లి చెప్పు లేట్ అవుతుంది కానీ అంత తప్పించి ఎక్కువ. అయితే మీ డైరెక్టర్ మీరు చేసే ఆ షూటింగ్ చేసేటప్పుడు ఆయన బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో మీరు ఇద్దరు దాన్ని ఇప్పుడు ఇక్కడ చేసి చూపించాలి నాకు. ఇక్కడ హీరో హీరోయిన్ నీకు ఏ విషయంలో కొంచెం ఆగమాగం అవుతుంటే నవ్వు వస్తుందా? ఎట్లా మీ డైరెక్టర్ చూస్తే ఏ విషయంలో నవ్వు? నార్మల్ గా డైరెక్టర్ చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకు? ఏమో అంతే అన్నయ్య. ఏమనుకుంటావు ఈయన డైరెక్టర్ నేను హీరోయిన్ ఇట్లా అనుకుంటావా? ఏమనుకుంటావు? ఎందుకు నవ్వు వస్తుంది చెప్పు. ఇప్పుడు క్యాజువల్ గా ఆయన విలన్ గా చేసి సిగరెట్ లాగా బిల్డప్ ఇచ్చి నేను గుర్తుపట్టలేదు యాక్చువల్ గా. నేను అనుకున్నా నిన్న మొన్న చూసినాం భలే ఉందే మనోడు యాక్టింగ్, ఎవరు ఈ బాబు అనుకున్నా. కానీ ఇప్పుడు వచ్చి ఈయననే అనేదాకా నేను గుర్తుపట్టలే. అంటే యాటిట్యూడ్ అది కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది, అది బాగా అనిపించింది నాకు. ఓకే, ఎట్లా చేస్తాడు ఒకసారి మీ డైరెక్టర్ టైం నాకు అది చేసి చూపి స్పూప్ లాగా. అంటే అది ఒకటి ప్రేమించుకుంటున్నామని, అంటే ఆగు మంజు ప్రేమించుకుంటున్నాం అని చెప్తాం. చెప్పినాక ఆడ నన్ను ఇట్లా బొండికాయ పడతాడు. పట్టిన కాడ నాకు ఇక నవ్వచ్చు, ఆయన ఫేస్ చూస్తే ఇద్దరు నవ్వుకుంటాం. ఎట్లా పెడతాడు ఫేస్? ఎట్లా ఫేస్ అంటే ఇట్లా అని ఉంటాడు.
ఒకసారి మళ్ళీ అని ఉంటాడు. అయ్యో స్మైల్ వస్తుంది చిన్న, నాకు కూడా స్మైల్ వస్తుంది. ఏందిరా కోతి లెక్క అట్లా అనుకుంటావా? మ్యాక్సిమం అంటే ఒక డైరెక్టర్ కి ఒక మేనరిజం ఉంటుంది. అంటే డైలాగ్ చెప్పేటప్పుడు కావచ్చు, యాక్టింగ్ చేయకపోతే ఆ ప్రెస్టేషన్ కావచ్చు, ఏ విధంగా చేస్తాడు అంటే ఆయన ఇక ఆపుకుంటాడు మొత్తం. ఇక మనం డైలాగ్స్ కట్ అవుతుంటే ఇక ఒక షాట్ తీయలేకపోయాను మనం, ఆడ ఆపుతాడు. ఇక ఆయన కొంచెం ఆపి మీరు డైలాగ్ అనుకునే దాకా ఆగుతాడు. ఆయనక ఇక తర్వాత చెప్పు అంటాడు. ఓకే, ఒక 5 నిమిషాలు టైం ఇస్తా, మనం ఒకసారి నోట్లు అనుకో, తర్వాత అని చెప్తా. ఓకే, ఈమెకైతే మొత్తం బాడుకో డైలాగ్ లో ఉన్నారు. విలేజ్ అవే వాడతారు అన్న, విలేజ్ లలో ఎక్కువ అవే ఉంటాయి కాబట్టి అంటే నీకు యాక్టింగ్ చేసి ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు అరే నేను బాగా చేసిన అనిపించిన అంటే కొన్ని సీన్లు ఉంటాయి, అమ్మాయిలకు అంత ఈజీగా అన్ని నచ్చవు కాబట్టి మీరు చేసిన దాంట్లో ఏ సీన్ మీకు బాగా నచ్చింది? అంటే అరే బాగా చేసిండు మా డైరెక్టర్, ఇట్లా అనుకోలే అని ఒక ఉంటది, అరే ఇంత బాగా చేస్తాడు అనుకోలే రాజన్న. నార్మల్ గా ఫస్ట్ వీడియోలో నేను నడుచుకుంటూ వెళ్తుంటే వినయ్ మీద పాలు పోస్తాడు వాళ్ళ తమ్ముడు. అప్పుడు అనిపించింది ఇంత మంచి అన్న దగ్గర ఇంత మంచి టాలెంట్ ఉంది, ఎందుకు అనేసి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిండు ఇంకా అనుకున్నా. ఓకే 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 రాజు, నీకు వీళ్ళిద్దరిలో మైనస్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఫస్ట్ ఈయన చెప్పు, హీరో. మైనస్ ఏం లేదు, మంచిగా ఉంటాడు, మంచిగా చెప్తాడు డైలాగ్. ఏ వర్షన్లో చెప్పురా అంటే ఆ వర్షన్ చెప్తాడు. ఓకే, ఏమైనా ఊరికనే అవుతుంది, నన్ను ఊరికనే అవుతుంది. అదేంది నేను కోపానికి అయితే అవుతుంది. కోపానికి వస్తే ఎట్లా పెడతాడు ఫేస్? కోపానికి వస్తే కూడా నవ్వినట్టే పెడతాడు అన్న ఫేస్, అట్లా నవ్వొస్తుంది నాకు ఆటోమేటిక్ గా. ఓకే, నీకు మీ డైరెక్టర్ లో బాగా నచ్చేది ఏంది, నచ్చంది ఏంది? నచ్చేదంటే మంచిగా చూసుకుంటాడు, డైలాగ్స్ మంచిగా చెప్తాడు, అంటే అర్థమయ్యేటట్టు చెప్తాడు. నచ్చంది అంటే ఏం లేదు, అట్లుండదు. ప్రతి మనిషిలో అరే ఇది లేకపోతే బాగుండు మా డైరెక్టర్ కి అనిపించే అంశాలు అనేటివి ఉంటాయి కామన్ గా. అంటే ఒక వీడియో తీస్తాం, దాన్ని సగం దాకా తీసినాక ఆయన ఏమనుకుంటాడు, ఈ వీడియో ఇక చేయబుద్ధి అయితేలే అంటాడు. ఇక ఆడ నచ్చదు నాకు. అరే ఇంత ఒక రోజు మొత్తం తీసిన, ఒక రోజు తీసినాక తెల్లారి అది పెట్టాల్సిన అవసరం లేదురా మంచి రాలే వీడియో అన్నాడు. ఆడ మంచి అనిపించలే నాకు. ఓకే, నీకు బాగా అనిపించే అంశం ఏంటి? బాగా తీస్తాడు షార్ట్ లో అనేది కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్యారెక్టర్ వైజ్ గా. అన్నయ్యనైతే బాగా కేరింగ్ తీసుకుంటాడు, ఏమన్నా ఉంటే చెప్తాడు, అందరి లెక్క ర్యాష్ గా మాట్లాడాడు, బిహేవియర్ మంచిగా ఉంటది అన్నది. కాకపోతే ఎప్పుడు వీడియో తీసేటప్పుడు అన్న ఏం చేస్తాడంటే తీస్తాడు, అబ్బా ఈ రోజు వెదర్ బాగాలేదు ఊకుందాంలేండి అనేసి అంటాడు. అన్నయ్య డిసప్పాయింటెడ్ అవుతాడు వెదర్ చూసి అన్న. ఓకే ఓకే ఓకే, ఎందుకు రాజు అట్లా? లైటింగ్ రాదు అన్న, బ్లాక్ వస్తుంది. అరే ఓకే, లైటింగ్ ప్రాబ్లం వల్ల లిఫ్లెక్టర్ ఇవి వాడరా మీరు? వాడతారు కదా. ఓకే, ఆ ప్రాబ్లం అవుతుంది మీకు. లైట్ తీసుకున్నా ఖరాబ్ అయింది అన్నది, ఛార్జింగ్ ఎక్కలేదు, ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఓకే ఓకే, కొన్ని వీడియోలు మంచి రాకపోతే నాకు నచ్చకపోతే దాన్ని పక్కన పెడతా. అంటే ఉండాలి ఆ కోణం అనేది ఒక డైరెక్టర్ లో, అది ఉండాలి. ఎందుకంటే ఏది పడితే అది రిలీజ్ చేయడం చేస్తే నాకు మంచి అనిపిస్తుంది, బాగుంటది. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చారు, బాగానే పోతున్నట్టుంది, 1 lakh 2 lakhs 50K పోతున్నట్టుంది. ఇప్పుడు మీలో వీళ్ళందరూ నిన్ను నమ్మి యాక్టింగ్ చేస్తున్నారు, ఏంటి వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఒక మంచి యాక్టర్లను చేసి ఒక సినిమా ఫీల్డ్ లా అట్లా ఏమైనా అవకాశాలు ఇప్పిద్దాం అనుకుంటాను. ఓకే, అవకాశాలు ఇప్పిస్తే తర్వాత నువ్వు ఇంటికానే మళ్ళీ గొర్రె కాసుకోవాలి, వీళ్ళు పోయి యాక్టింగ్ చేస్తారు. మరి చేయని అన్న, ఎవరైతే బతుకుతా అయిపోయా. ఓకే, ఆర్ట్ఫుల్ గా చెప్తున్నావా? నిజంగా అన్న, నేను ఒక మంచిగా ఒక స్టోరీ రాసి ఒక డైరెక్షన్ చేయాలి ఒక సినిమాకు. ఓకే, నన్ను హీరోగా పెడితే ఎలాంటి స్టోరీ రాస్తావు? హీరో అంటే కొంచెం ఆలోచించుకోవాలన్న. అంటే నేను హీరో కాదనా? హీరో అయితే సెట్ గానా హీరోగా? సెట్ అవుతావు అన్న. సరే, కొన్ని వీడియోలు చూడొచ్చు కదా, మేబీ ఎలాంటి క్యారెక్టర్ అయితే సెట్ అవుతుంది నాకు ఒక డైరెక్టర్ గా? విలన్ గా అయితే సెట్ అవుతావు అన్న, ఇంకొంచెం గడ్డం పెంచి. అంతేనా? లవర్ బాయ్ కోణం ఒక్కట్లేదంటావా నాకు? ఉందా కానీ తయారు చేయాలి. తయారు చేయాలంటే ఇట్లా గడ్డం తయారు చేసి జర చెవు కమ్మ పెట్టి ఇట్లా తయారు చేయాలంటావు. ఓకే, నా కోసం ఒక స్టోరీ రాయి. విలన్ కదా మంచి సెట్ అవుతావు. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్స్ కి వన్ ఆఫ్ ద విలేజ్ పోర్ అనే దానికి నేను కూడా డైరెక్షన్ చేసినప్పుడు వాస్తవంగా నేను కూడా సీరియస్ అయ్యేటోని. అంటే సీరియస్ అయ్యేటోని మీన్స్ కెమెరా నేనే, ఎడిటింగ్ నేనే, డైలాగులు వాళ్ళకి చెప్పుకుంటా కెమెరా తీయాలి. ఆ బాధ నాకు ఉంటది, అంటే నాకు అర్థమైంది. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నావు కాబట్టి. ఇప్పటి వరకు తీసిన షార్ట్ అంటే వీళ్ళ మీద తీసిన వెబ్ సిరీస్ లా వీళ్ళు ఎక్కువ టేకులు తీసుకున్న సందర్భం ఏది? ఏ డైలాగ్ దగ్గర ఎక్కువ టేకులు తీసుకున్నారు? ఫోన్ మాట్లాడే కదా ఎక్కువ టేకులు అయినాయి. ఓకే
స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే అంటే మినిమం ఎన్ని టేకులు తీసుకుంటది? 10 తీసుకున్నారు అప్పుడు అంతే ఒక్కొక్క దానికి. ఓకే ఫస్ట్ దానికి బాగా లేట్ అయింది అన్న, సెకండ్ నుంచి బాగా అలవాటు అయిపోయింది నాకు కూడా. ఓకే అంటే ఫస్ట్ భయం అయిందన్న, అంటే ఎప్పుడు వెళ్ళలే కదా ఈ ఫీల్డ్ కోసం అనేసి ఫస్ట్ కొంచెం భయం అయింది. నార్మల్ గా ఫస్ట్ వీడియో వచ్చినాక అలవాటు అయిపోయింది. ఓకే ఓకే మీకు మేజర్ గా మీ ఇద్దరు కపుల్ గా ఏ విధమైన కామెంట్స్ వస్తాయి మీకు? ఏం రాలే అన్న, బ్యాడ్ అయితే రాలే. గుమ్మడికాయలు దొంగేవాడు అంటే భుజాలు నేను బ్యాడ్ అన్నానా? ఏ ఏ కైండ్ ఆఫ్ కామెంట్స్ వస్తాయని అడుగుతున్నా. అంటే ఎట్లా సపోర్టింగ్ కావచ్చు, లేదంటే కపుల్ బాగున్నారు కావచ్చు. అంటే ఇప్పుడు మీరు యాక్టర్స్ అందులో ఒక లవర్ పాత్ర పోషిస్తున్నారు అంతవరకు మాత్రమే, అవునా? అది అందరికి తెలుసు, జనాలకు తెలుసు, అంత నాలెడ్జ్ లేకుండా అయితే ఏం లేదు. అంటే ఏ విధంగా కపుల్స్ బాగున్నారని కావచ్చు, అందులో మీకు అరే ఈ కామెంట్ చాలా మంచిగా అనిపించిందనే అట్లాంటి కామెంట్స్ మీ సబ్స్క్రైబర్స్ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినాక నిన్నేమని పోగొడతారు హీరోని? అందరూ మై మంజు అని పిలుస్తారు అందరు. అంటే ఈ మంజులు ఎటువైంది అటు ఇటు అని అట్లా చెప్తారు ఇక. ఈ మంజులనే కాకుండా ఈమెకు చిన్న మంజులు ఉంది, ఆయనకు ఇంకో హీరో ఎవరో ఉన్నారు కూర్చోబెడతా, ఆయనకు మరదలు ఉంది, మొత్తం ఆగం 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 అని చేస్తారు కదా. ఓకే ఓకే ఈ స్టోరీ షూట్ చేయడం ఇది అంతవరకు ఓకే. మీ దగ్గర ఒక చిట్కి ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వీళ్ళిద్దరిని ఎట్లా ఎందుకు అంటే ఇంట్లోకి తీసుకోవాలి, వీళ్ళు చేయగలుగుతారని వాళ్ళని ఎట్లా గుర్తించను? ఒక బాబు ఉంటాడు, అదే పాటలు పాడతారు కదా, అమ్మ మీ మమ్మీనా? మా అమ్మ మా తమ్ముడే. మీ సొంత తమ్ముడా? ఓర్ని అమ్మ, కాందాన్ మొత్తం యాక్టర్ కాందాన్ ఉన్నట్టుందిగా. వాళ్ళతో స్టార్టింగ్ చేసినాయి అప్పుడు. లేదు ఇక్కడ ఓపెన్ గా చెప్పాలంటే మీ అందరికంటే వాళ్ళిద్దరు వైరల్, వాళ్ళ షార్ట్లు కావచ్చు. అవును, ఎట్లా మీ అమ్మ ఎందుకు ఇవన్నీ ఎప్పుడు అన్నదా మీ అమ్మ? ఫస్ట్ షూటింగ్ అయిపోయినాకనే ఏదైనా పని ఉంటే పోతుంది. ఓకే అంటే నీకున్న టాలెంట్ నా కొడుకు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు అని ఉంటది. ఓకే ఫస్ట్ నువ్వేమనుకుంటావు అంటే ఇంత దాకా రావడానికి ఎవరు కారణం అనుకుంటావు రాజు? ఇంట్లో ఫ్యామిలీ. ఫ్యామిలీలో మోస్ట్ ఎవరు అనుకుంటావు? అమ్మ. అనిపిస్తుందా మా అమ్మకి కలుషం ఉండదు అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఏదైనా చేయమంటది అంతే, పైసల విషయంలో కూడా అంతే. ఎంత వస్తున్నాయి ఇప్పటి వరకు యూట్యూబ్ లో? ఎంత నెలకు 10-15 వేలు వస్తాయి అంతే. ఎట్లా మరి వీళ్ళకి పేమెంట్స్ ఏమైనా? ఇంతవరకు ఏమి ఇలా కెమెరా తీసుకున్నా, సిస్టమ్ తీసుకున్నా, వాటి ఈఎంఐలకే పోతానే. మీకేమన్నా అనిపిస్తుంది అరే వచ్చిన పైసలు ఆయనే తీసుకుంటుండు? ఎందుకంటే అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి అన్న అన్ని కొనాలి కదా, అన్నకి కూడా అన్ని అవసరం ఉంటాయి కదా మనకు వీడియోస్. అవి వస్తేనే కదా మిమ్మల్ని అందంగా చూపిస్తాడు, అట్లా అనిపిస్తుంది మాకైతే. ఓకే ఓకే అంటే అంటారు కదా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు సంపాదిస్తుంటే ఎవరని అంటారు? ఇట్లా రూమర్స్ వస్తాయి అన్న, కాకపోతే అవి పట్టించుకోము. ఎందుకంటే మేము డెవలప్ కావాలంటే వాళ్ళు పట్టించుకుని మేము కాలేము, అందుకోసం ఎవరన్నా ఏం పట్టించుకోము. అది మీకు అవసరం లేదని చెప్తాం అంతే. ఓకే ఈ ఆలోచన విధానం ఉన్న రోజులు మాత్రం మీరు మంచి, ఎందుకంటే రాజులో ఆల్రౌండర్ ఉన్నాడు. అంటే డైలాగ్ డెలివరీ కావచ్చు, ఒక పాట రాయడం కావచ్చు. నేను అంత ఈజీగా ఇంటర్వ్యూ తీసుకో ఓపెన్గా చెప్పాలంటే. నాకు అనిపించింది ఏంటంటే అరే వీళ్ళ టాలెంట్ బాగుంది, నాకు ఈయన డైరెక్టర్ అనే విషయం కూడా నాకు తెలియదు. ఎవరు అది మెయింటైన్ చేసి అన్న నేనే అంటే ఓకే. నేను ఫస్ట్ ఏదైతే మీ ఛానల్ సంబంధించిన ఇన్స్టా ఉందో దానికి మెసేజ్ పెట్టిన, తర్వాత ఆ చోటే మీకు పెట్టిన, దేకల పెడతలేరు నీదొక పడదు టక్మని సో రాదో చూద్దాం, అరే వీళ్ళ టాలెంట్ బాగుంది, మంచి వీడియోలు చేస్తున్నారు. మేజర్ గా అది ఏదైతే సాంగ్ ఉందో లిటరల్ గా నేను బాగా కనెక్ట్ అయినా. ఒక ప్రొడ్యూసర్ గా నేను చాలా సాంగ్స్ చేసున్నాను కాబట్టి ఆ విధంగా కనెక్ట్ అవ్వచ్చు అని కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఏదైనా పాటలకే తీసుకొని వీళ్ళు దీనికి మ్యాచ్ చేసిరేమో అని కూడా అనుకున్నాం కొన్ని సందర్భాలలో. ఒక 3 days తర్వాత మళ్ళీ నాకు ఆ పెళ్ళి, నీకు పెళ్ళి అవుతుంటే నవ్వులు సంథింగ్, ఇంటి పాడేగట్టుడు, అరే ఇది నేను లేదే పైసా సాంగ్లకి ఏమైనా తీసుకురా అంటే అందులో లిరిక్స్ లేవు. నేను అది 2-3 సార్లు విన్నాను, నాకు అది భలే అనిపించింది. ఈ వెబ్ సిరీస్ ని అంటే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నావా? నమ్మకం ఉందా రాజు? ఇప్పుడు అన్న ఇప్పుడు నమ్మకం లేదన్న, హాస్టల్ పోతాడు కాబట్టి. ఓకే హీరోని కిడ్నాప్ చేయించేసి ఆ హీరోనే ఈయనని కిడ్నాప్ చేసేసి ఈ అమ్మాయి కోసం వచ్చినట్టుగా సెట్ చేయబట్టి ఆ హీరోని పెట్టు, సింగర్ హీరోని, సింగర్ అన్న పెట్టు. ఓకే దీనికి వచ్చే ముందు ఇంత ముందు అది స్కిప్ అయింది కొంచెం. అంటే నీకు వచ్చే 10-13 వేలల్లో నీతో ఎవరన్నా కావచ్చు, లేదంటే వీళ్ళు ఎప్పుడన్నా
అరే మాకేమి ఇస్తలేడు కదా అని వీళ్ళు అనుకోవడం కావచ్చు, అరే వీళ్ళు ఇట్లా అన్నారు అని నీకొచ్చి వాళ్ళు అనకపోయినా నీకొచ్చి చెప్పిన సందర్భాలు ఏమన్నా? లేవన్నా, వీళ్ళైతే నన్ను ఎప్పుడు ఒక్క రూపాయి కూడా అడగలే, ఇంతవరకు అడగలే. స్టార్ట్ 2 సంవత్సరాలు అయితే నేను రూపాయి అడగలే. వాళ్ళ మమ్మీ ఇట్లా వాళ్ళందరూ మమ్మీలు ఉంటారు కదా, మంచిగా సపోర్ట్ చేస్తారు. రేపు పోరా రాజన్న ఫోన్ చేసిండు అది అని మాట్లాడతారు. ఓకే, కానీ మీతోని ఇట్లా డిస్కస్ చేస్తారా, అరే మీతో యాక్టింగ్ చేయించుకుంటా మొత్తం సంపాదించుకుంటున్నాడు అన్నట్టు? ఇంతవరకు ఏమని మమ్మీ ఏమంటారంటే మమ్మీ అనట్లేదు నేను. మన వాళ్ళకి ఎప్పుడైనా ఏముంటదంటే నా బాబుని బయటకు తెస్తున్నాడు అనే ఇంటెన్షన్ ఉంటది. మన పేరెంట్స్ తోని కలవైన దగ్గర నాటేసే దగ్గరనో మీకు తెలియదు, నేను మొన్న అక్క చెప్పింది 30,000 వచ్చినాయంట, 40,000 వచ్చినాయంట, మన దాంట్లోకి వీళ్ళకు 5,000 ఇస్తే బాగుండు కదా అక్క, నువ్వు అడగవా అని వాళ్ళంటే వీళ్ళు ఏదైనా థింక్ చేసి అరే నా కొడుకుతో నా మాట అంటే నా కొడుకు మళ్ళీ ఏదైనా ఇబ్బంది కాగల ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటది. కాబట్టి నీతో బయట ఎవరన్నా అన్న వాళ్ళు ఎవరన్నా అన్నారు, చాలా మంది అన్నారు. ఏమని అంటారు అంటే ఆయనకు 30,000 దాకా అత్తనే కావచ్చా, పైసలు అడిగిపోయారా మీరు అంటే, లేదురా ఆయన 3 లక్షలు పెట్టి కెమెరా ఉంది ఏమిది అది సిస్టమ్ తీసుకున్నాడు అని నేను చెప్పినాం. అంటే అవునారా సిస్టమ్ తీసుకున్నారా మీరు సేఫ్ ఫోన్ లో తిత్తలేరా అని చాలా మంది అడిగారు. అట్లా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లక్ష వ్యూవర్షిప్ కి 50,000 వ్యూవర్షిప్ కి 30,000 40,000 రావు. ఇక్కడ ఏం వచ్చినా ఒక 10-15,000 వరకే. ఎందుకంటే ఎంత లెంతీగా ఉన్నారే, లెంతీ ఉంటాయి కదా అన్న థింకింగ్ ఉంటుంది చాలా మంది తెలియదు. కానీ యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం మాట్లాడినంత ఈజీ కాదు, చాలా మందికి తెలియదు. మీరు కూడా ఒకటే మేబీ చల్లే నీకు ఎప్పుడన్నా అనిపించిందా, ఎప్పుడన్నా నీతో ఎవరైనా డిస్కస్ చేసిరా? ఇంకా డిస్కషన్ చేయలే అన్న. బయట మా మమ్మీ వాళ్ళతో ఎవరన్నా అంటే వాళ్ళకైనా కూడా వెళ్ళాలి కదా, అన్ని వాళ్ళు దాడి కెమెరాకి అవసరమయ్యేటి అన్ని కొనాలి కదా, వీళ్ళైనా కూడా ఎట్లా అడుగుతారు వాళ్ళని, అన్న డెవలప్ అయితే వీళ్ళు డెవలప్ అయినట్టే కదా అంటది అంతే. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని 1,00,000 మంది చూసేలాగా మిమ్మల్ని చూపించినంటే ఫస్ట్ మీ గాడ్. ఓపెన్ గా చెప్పాలంటే ఒక డైరెక్టర్ అనేటోడు, ఒక డైరెక్టర్ ని మనం తలెత్తి చూసుకున్నప్పుడే మిమ్మల్ని యాక్టింగ్ చేస్తుంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని తలెత్తి చూస్తారు. ఇప్పుడు ఆయన తెర మీద ఆయన కనిపించాడు కాబట్టి ఆ కష్టం వేరే ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే రూపాయి గుర్తుంటది, కానీ కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ చెయ్యాలి అంటే ఎంత మైండ్, అంటే రైటింగ్ రాసుకోవడం, డైలాగులు కావచ్చు, ఇది ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే అది చాలా మందికి తెలియదు. ఏముందరా ఈ విధంగా ఉంటది కొన్ని. రాజు నీకెప్పుడన్నా ఎవరన్నారే పిల్లలకు డబ్బులు ఇస్తలేవంట గిట్లా అన్నారా అని ఎవరన్నా అన్నారా నీతో? ఏం అట్లేమనలే కానీ నీకు బాగా డబ్బులు వస్తాయి అడగారా, నెలకు ఒక 60-70,000 సంపాదిస్తాను అట కదా అట్లా అన్నాడు. వాళ్ళకి ఏమైనా ఇస్తానా అది అని మాట్లాడారు. ఏం లేదురా నాకు 10-15,000 వస్తే వాడికి కెమెరా EMI కట్టాలి, నెలకి 8,000-9,000 దాకా కట్టిపోతాయి అది అని మాట్లాడారు. ఉంటది కదా, అంటే ఎవరికైనా ఇప్పుడు మీ మమ్మీ కావచ్చు, మీ బయట అనుకుంటారు అన్న ముసలి వాళ్ళు ఉంటారుగా, పిల్లగా బాగా సంపాదిస్తాను అటగా 50,000 సంపాదిస్తున్నాను. ఎందుకంటే పైసా అనేది ఎప్పుడు కానీ ఒకటి రాజు నీకు తెలిసి ఉండవచ్చు, నేను నీకు చెప్పేంత అని కాకపోవచ్చు, పైసా అనేది లేదని ఎప్పుడు అనకూడదు, దరిద్రం అది. వస్తున్నాయి అంటే వస్తున్నాయి నడుస్తుంది అన్నట్టుగానే ఉండాలి. మీ ఇద్దరు మెయిన్ గా హాస్టల్, మరి నీకు సండే అన్నా రా? సండే అంటే కష్టం అన్న, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఒక రోజు అయిపోతుంది. అవునా, లాంగ్ బాగున్నది. ఓకే, వెబ్ సిరీస్ చాలా బాగుంది. ఇప్పుడు మధ్యలో ఆపితే ఏమైపోతుంది అంటే ఒక కనెక్ట్ అయిన తర్వాత జనాలు ఇంకో దానికి అడుగుతున్నారు అన్న, పార్ట్ 4 గురించి 5 గురించి బాగా చాలా మంది వెయిట్ చేస్తారు. ఓకే, నీకు అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఈ సీన్ లేకపోతే బాగుండు, ఈ సీన్ వేస్ట్ గా పెట్టిండి అనిపించిన సందర్భం ఏమన్నా? అంటే ఆమె ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు రాని అని అది పెట్టిండు ఒకటి, అది నీ వచ్చి తలుపులు ఎట్లా అది ఆ సీన్ లేకుండా బాగుండు అనుకున్నాను. ఎందుకు అంటే ఎందుకంటే మనం మంచిగా అనుకుంటాం, వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వేరే అనుకోరా మళ్ళీ. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే, కాకపోతే నువ్వు నెగిటివ్ ఆలోచిస్తున్నావు అనుకోవచ్చు కదా. మనమే నెగిటివ్ ఆలోచించినప్పుడు బయట వాళ్ళు ఆలోచిస్తారు. బయట వాళ్ళ కోసం కాదు కదా, నువ్వు ఆ క్యారెక్టర్ గా నువ్వు ఒక సినిమాలకు పోవాలంటే ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఏముంటది, ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఆ స్టోరీలో ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అయి ఉండాలి. అది రొమాన్స్ కావచ్చు అండ్ కామెడీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉంటేనే నచ్చుతుంది. మొత్తం కామెడీ చేస్తే కూడా ఇంద్రాయి డ్రామా అనిపిస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఆ సీన్ లో పెద్ద వల్గారిటీ ఏం లేదే, నీకెందుకు అనిపించింది అట్లా? అంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అంటే గట్లెందుకు పెట్టిర్రా సీన్ అని అడిగారు. పత్తిత్తులు పాలకూర కట్టలు అంటారు కదా. ఓకే, నీకేమైనా ఇబ్బంది అయిందమ్మా ఆ సీన్ వల్ల? ఆ సీన్ వల్ల అన్నారు అన్నట్టు, ఇంటి పక్క పంటి వాళ్ళు అన్నారు అన్నట్టు, ఆ సీన్ ను తీయకపోతే అయిపో కదా, అది ఎవరు ఇంటి కాడ రమ్మనని అది కరెక్ట్ కాదు అంటారు కదా కామన్ గా. అన్నారు, కామన్ గా బయట జరిగే సందర్భాలను మనం తీస్తాం తప్ప మనం చేసేది కాదు కదా. మీరు మనం ఒక యాక్టర్స్ అన్నప్పుడు యాక్టింగ్ వర్క్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ లైఫ్ లో ఒక అమ్మాయి
విలేజ్ లో ఒక అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ కలవాలనే తపన ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బయటికి ఎక్కడికో వెళ్ళినప్పుడే ఇంట్లో ఎవరు రానే అదే కామన్ గా వచ్చేది, అది అది నడుస్తుంది, అది కామన్ గా. ప్రపంచంలో లేదైతే రాజు డైరెక్టర్ ఏం పెట్టలేదు, అవును అంతే. ప్రపంచంలో ఉన్నదే. ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి, లా అనే పదాలు, లా అనే పదాలు ఇంకో వర్డ్ అంటే తప్పులేదు, మనం అనేసరికి తప్పు ఎందుకు వస్తుంది? సందర్భాన్ని బట్టి అంటాం మనం కూడా. అరే వాడు అరే బండ బూతులు మాట్లాడినంటారు, మరి ఈడు మాట్లాడతాడు, అది ఉండదు. మీకు ఓవరాల్ గా ఇప్పటి వరకు ఇప్పుడు 3 ఎపిసోడ్స్ కదా, 3 ఎపిసోడ్లలో నీకు కూడా అనిపించింది అది తీయకపోతే బాగుండు అనేది? అది ముందు చూసుకుంటే అయిపో అనిపించింది అంతే, ఏమనిపించలేదు. ఓవరాల్ గా ఒక యాక్టర్ గా థింక్ చేయి, డైరెక్టర్ గా ఆయన పెట్టింది మైనస్ అనిపించింది నీకు ఎక్కడ ఆ సీన్? అనిపించలేదు, ఎందుకంటే నార్మల్ గా కామన్ గా విలేజ్ లో జరిగేటివే తీసిండు కదా అన్నయ్య. అవును, అది అందుకోసమే రాసిన డైలాగ్ అని నేను అనుకున్నా, గానీ ఇక వాళ్ళు అన్నదానికి మనం పట్టించుకోదు కదా అన్నది. ఊ అనాలి అంతే. అంతే, ఊ అనకుంటే దానికి ఇక మొత్తం వీళ్ళే రాజ్యాంగం రాసి అట్లా అంటారు కదా కదా. అంతే, రాజ్యాంగం మీకు తెలియదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేమే రాజ్యాంగం రాయమన్నాము. ఈ విధంగా కొంచెం మోటివేషన్లు ఉంటాయి అవును కదా. కానీ తింపి కొడితే మనకున్న దాంట్లో సగం నాలెడ్జ్ కూడా ఉండదు. రాజు, నీ లైఫ్ లో ఈ షూటింగ్స్ చేస్తున్న తరుణంలో కావచ్చు, ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని సందర్భాలు నువ్వు చెప్పలేకపోతున్నావు అని కూడా నాకు అర్థమైంది. బాగుండదులే వేరేటోళ్ళు మళ్ళీ ఏమని అనుకుంటున్నాను, తప్పుగా అనుకుంటున్నా అని కూడా నువ్వు కొన్ని ఆపుతున్నావు అన్న విషయం కూడా నాకు అర్థమైంది. లేదు లేదు, నేను తిమ్మింగంలా అంటాను, నాకు అర్థం అయిపోతే అంత పిచ్చర్ అయితే ఏం కాదు కొన్ని. ఎందుకంటే ఆలోచన విధానం కరెక్ట్ ఉంది. ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిపోతా, ఇంటర్వ్యూ చూసి ఎవరన్నా మనోభావాలు కూడా దెబ్బతినొచ్చు. బట్ వాళ్ళన్నది చెప్పడంలో తప్పులేదు, ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటే రేపొద్దున వేరేటల్లో కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సందర్భాలు మాట్లాడుకోవడంలో తప్పలేదు. నీకు ఎప్పుడన్నా ఈ వద్దురా బాబు ఇదంతా ఎందుకు, ఏదైనా జాబ్ చేసుకుందాం లేదంటే చదువుకుందాం అని ఎప్పుడన్నా అనిపించిందా? లేదన్నా, దీని గురించే చదువు బంద్ చేసిన. నేను ఒక మంచిగా టాపర్నే, ఏ చదువుకుంటే మనకు జాబులు రావు, 100 మందిలో మనం పోరాడాలి, జాబులు అత్తలేవు. అదేదో ఆడబెట్టే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటే ఇంట్లోనే ఏదైనా సెట్ అవుతాం కదా. లక్షలు పెట్టి చదివితే మనకు అంత చదివేంత స్తోమత కూడా లేదు, పైసలు. ఏదైనా డిఫెన్స్ అటు ఇటు పోయి చేద్దామంటే కూడా బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగా అంటే బాగా అప్పులు ఉన్నాయి రాజామన్న. దేని గురించి అప్పులు? ఒకప్పుడు డాడీకి ఆరోగ్యం బాగా లేకుండే, అప్పుడు ఆయన అవి ఆ మిత్తులు పెరిగి ఆయన ఎంత ఉంటుంది మినిమం ఇప్పుడు? 10 దాకా ఉంటాను. 10 lakhs. ఓకే ఓకే, మనం దీనివల్ల ఏమన్నా కొంచెం అంటే సరే ఇప్పుడు నువ్వు కెమెరాలు తీసుకున్నావు సో కాల్డ్, అది మంచిది. అంటే పిల్లలకు కూడా మెచ్యూరిటీతో ఉన్నారు. ఎందుకంటే ఈఎంఐలు కట్టడం అంత ఈజీ ప్రాసెస్ కాదు. హైదరాబాద్కి వెళ్ళి సిస్టమ్ కొనుక్క రావాలన్నా, జైత్యాలు కరీంనగర్ పోవాలన్నా అవంత ఈజీ ప్రాసెస్ కావు. ఊరికే ఒక కెమెరా కొన ఏదైనా చేయాలన్నా ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ పోయినా కొద్ది కొంచెం గ్రోత్ అవుతుంది. కాబట్టి ఇంకేమన్నా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము, కెమెరా అప్డేట్ చేద్దాం, కొంచెం లైటింగ్, ఒక లైట్ ఒక వైర్లెస్ మైక్ తీసుకున్నామని ఆలోచన. అంతే, మైక్ నేను ఇస్తా, వైర్లెస్ కాదు వైరింగ్తో ఉండేది, అది మంచి పర్ఫెక్ట్ ఉంటుంది నీకు. లాంగ్ డిస్టెన్స్లో కూడా చేద్దాం, అది ప్లాన్ చేద్దాం. ఇంకోటి డైలాగ్స్లల్లా మీకు ఇష్టమైన డైలాగ్ ఏది? అంటే ఇష్టంగా అరే భలే ఉన్నది ఆ డైలాగ్, భలే పెట్టిండు రాజన్న. ఇక్కడ పాలు పోసిన కాడ ఓయి మంజుల అని ఉంటుంది, అదొకటి. రాజా ఓకే, మంచిగా అనిపిస్తుంది. ఎట్లా మీ చుట్టాలలో ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? మా చుట్టాలలో అంటే నేను సైలెంట్ గా ఉంటాను అయ్యా, మొత్తం చిన్నప్పుడు సైలెంట్ గా ఉంటా. ఒకటిసారి పోయే వరకు మొత్తం నువ్వు ఇట్లా మాట్లాడతావా అట్లా మాట్లాడతావా అంత సైలెంట్ ఉంటావు కానీ అట్లా అంటారు అందరు. నేను కాదు మాట్లాడేది, నా వెనక ఒక సింహం ఉందని చెప్పాలా. అది చెప్తుంటే నేను మాట్లాడుతుంటా. నాకు ఓసారి నేను షార్ట్ ఫిల్మ్ లోకి వెళ్ళాక నా దయ్యం పూంతది నాకు. బ్యాడ్ గా ఎవరన్నారే వద్దురా మానేయరా అని చెప్పారు? ఎవరు చెప్పలే. ఇక్కడ దాకా అంటే 1 month లో కూడా మీరు మంచి కిక్ అనేది అంటే క్లిక్ అయ్యారు. కాబట్టి రాజు నీకు అంటే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసే ముందు అందులో పాట రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా రాద్దాం అనుకున్నా, రాసుకున్నా. ఫస్ట్ 5 ఎపిసోడ్ల స్టోరీ రాసిన, వాళ్ళ పాట కూడా రాసిన. అన్న పాట అంటే ఒక 3 days ఉంటది. వీళ్ళు లేచిపోదాం అన్న గదిలో ఒక అమ్మాయి పెళ్లి 3 days లా. ఫస్ట్ డే లేచిపోగా మన ఫీలింగ్ ఏంది, సెకండ్ ఏంది, థర్డ్ ఏంది, అట్లా అనేది తీసుకొని రాసిన. అంటే నాకు తెలిసి ఈ ధూమ్ధామ్ ఛానల్ వాళ్ళు కొన్ని పాటలు పెడతా ఉంటారు, వీళ్ళు కథలకు సంబంధించినవి. అదేమన్నా ఇన్స్పిరేషన్ మీ స్టైల్లో మీరు వెళ్ళిపోయినా? సర్పంచ్ పాట కూడా రాసిన. అదే వింటది మీ సింగర్ని కూర్చోబెడతా, అవన్నీ వినిపిస్తాను నేను మీరు రాసినాయి అన్ని. ఓకే, ఈ సాంగ్ ని
నీకు ఆలోచన అంత ఎక్స్పీరియన్స్ లేకుంటే ఎట్లా రాయగలను అది ఒక 2 లైన్లు వాడు నీ మొన్నటి పాటనా ఆ. ఎందుకే నన్ను ఎందుకే గిట్లా వదిలేసి పోతున్నవే ఉత్తగున్నోన్ని ప్రేమలో దించి ముంచేసి పోతున్నవే గాలివానకు మన గూడు చెదిరిపాయరా బందచ్చి మన జంట ఎడవాపని నిండు పున్నమి నీరు పూసుపవట్టే ఆ పాపము మేఘాలు గమ్మవట్టే నీ నవ్వుల్లో నీ మురిసిపోయిననే చిరు నవ్వులతో నువ్వు వెళ్ళిపోతున్నవే ఎందుకే ఒకసారి సెకండ్ అది నవ్వుది ఒకసారి మళ్ళీ వాడు. నీ నవ్వుల్లో నీ మురిసిపోయిననే చిరు నవ్వులతో నువ్వు వెళ్ళిపోతున్నవే. ఈమె చిరునవ్వుల్ని ఆయన మురిసిపోయిండు, ఆమె మాత్రం నవ్వుతూ వెళ్తుంది. ఓకే నెక్స్ట్ కన్నీటి మడుగుల్లో నా కన్ను చూడబట్టే నా చెవుల్లో నీ అడుగు జాడ ఏదే నీ మనసులో నా పేరు మాసినదే నా ఎదులోన నీ బాధ నిండినదే. ఓకే సూపర్, బాగా రాసినావు. ఓకే ఆ టాలెంట్ కూడా ఉంది రాజుకి. రైటర్ నాకు తెలిసి రైటర్ గా దిగబోవచ్చు ఈ 2-3 నెలల్లో. ఓకే ఓకే మీరు ఇక ముందు అంటే ఏం చేయబోతున్నారు, ఇంకా ఏంటి? ఇంకా మంచి మంచి సిరీస్ ప్లాన్ చేస్తా, పాటలు ప్లాన్ చేస్తా. హీరోనే వెళ్ళిపోతుండే జంప్ జలన్ అవుతున్నాడు. ఇక ట్రై చేయకపోయినావు అంటే నువ్వు ఇంకొంచెం, ఎందుకంటే నువ్వు క్లిక్ అయ్యే టైంలో అంటే ఒకటి గుర్తు పెట్టుకో, అంటే స్టడీ మంచిది కాదని నేను చెప్పను. ఈ 3 ఎపిసోడ్లు ఎట్లా అయిపోయిందంటే యూత్ కనెక్ట్ అయిపోయింది అది మేజర్ గా. ఈ నవ్వుకునేటట్టుగా వచ్చిన కామెంట్ ఏది ఈ వెబ్ సిరీస్ కి? అదే లాస్ట్ ఉంటది కదా, అదే లమాసన్ అట్నే అని, అది చాలా మంది అది అక్కడ బాగా చేసినాం అన్నారు అందరు. ఓకే కామెంట్స్ ఏమైనా వస్తాయి? కామెంట్స్ అందరు పార్ట్ 4 అన్న నీ యాక్టింగ్ బాగుంది, సూపర్ తమ్ముడు, అట్నే కంటిన్యూ అని అట్లా. హీరో అంటావు ఇట్లా అద్దం ముందు ఎట్లా అనిపిస్తుంది లోపల? అరే ఓకే, ఇదే నేను ఇక్కడ దాకా ఇంతమందికి పరిచయం అవడానికి ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తావు? ఏది మీ ఫ్యామిలీకి ఇస్తావా, రాజన్నకి ఇస్తావా? రాజన్న ఆర్ట్ఫుల్ గా చెప్తున్నావా ఏదో ఇంటర్వ్యూలో? ఇంతవరకు చెప్పలేను, రాజన్నకి ఇస్తా. ఓకే ఓకే హీరోయిన్ రాజన్నకే. నేను అదే అడగలే నేను అదే అడగలేదు. నాకు పెళ్లి అయిందంటే పెళ్లి కాలేదు సౌందర్య అన్నట్టుంది ఇది. ఓకే ఓకే అయితే నా వీడియోలు చూస్తారు మీ సైడ్ ఇక్కడ? ఓకే థ్యాంక్ యూ. మీ విలేజ్ వాళ్ళందరికి కూడా, ఎవరు ఈ ఇంటర్వ్యూని ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, వీళ్ళు చేసేది ఏంటంటే మీ ఊర్లో కూడా ఒక షూటింగ్ టీం ఉంది. అంటే మీ ఊరికి ఇలా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకెళ్తారు. బట్ మీరు నెగిటివ్ తీసుకున్నా ముందుకెళ్తారు అనుకో, ఇంకొంచెం ఈగో అడ్డం వచ్చి కావచ్చు, దాన్ని ప్రెస్టేషన్ గా తీసుకొని కూడా చేయొచ్చు. నువ్వు కంటిన్యూషన్ చేస్తావా యాక్టింగ్ లా, లేదంటే కొద్ది రోజులు చేయగానే పెళ్లి చేసేస్తారా? ఇక మమ్మీకి వదిలేసిన అన్నయ్య, ఎందుకంటే బయట రూమర్స్. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాలి, పెళ్లి అంటే పెళ్లి చేసుకోవాలి. ఇక వాళ్ళని కాదని మనం చేయలేం కదా అన్నయ్య. ఓకే ఏంది టాటో ఏంది? మామ్ అండ్ డాడ్. ఓకే మంచి హీరోయిన్, మోడల్ హీరోని. ఓకే ఎక్కడ ఇప్పించుకున్నావు టాటో? వేములవాడ అన్న. వేములవాడ దగ్గరేనా మీకు ఇక్కడ? దూరం అన్న, 60 కిలోమీటర్స్. 60. ఓకే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్టింగ్ చేయాలి, నేను ఇట్లా చేయాలి, వీళ్ళెలా చేయాలి అని ఎవరిని ఊహించుకుంటా, నేను కూడా ఇట్లా యాక్టింగ్ చేయాలని ఎవరు నీకు ఇష్టం? ఎవరిని చూసి యాక్టింగ్ చేద్దాం అనుకున్నా? 5 స్టార్ లక్ష్మి అక్క. లక్ష్మి అక్క. ఓకే ఎక్కడ దగ్గరేనా, ఇక్కడేనా వాళ్ళ విలేజ్? కాదన్న, దూరమా వాళ్ళ? జైత్యాల సైడ్ ఏమో వాళ్ళది. ఓకే కలిసిరా, అందరు వెళ్ళి కలిసిరా? ఓకే నేను శ్రీని కలిసిన, ధూమ్ధామ్ ఛానల్ వాళ్ళు కలిసిన, రాజన్న. ఓకే శ్రీని కలిసినప్పుడు ఏం మాట్లాడినావు శ్రీతో? ఏం మాట్లాడాలన్న అంటే నేను టెస్ట్ షూట్ ఉండే, మా ఫ్రెండ్ దానికి అప్లై చేసిండు, సెలెక్ట్ అయ్యిండు. టెస్ట్ షూట్ మీన్స్ శ్రీదా? శ్రీది అంటే సిరీస్ కి టెస్ట్ షూట్ చేసిండు. ఓకే అయితే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళినా, కానీ నా ఛానల్ ఉందని కూడా నేను చెప్పలే. ఓకే ఏం మాట్లాడాలి అంతగానో? అడగాలి కదా అన్న ఇట్లా చేస్తున్నా, నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు అన్న. ఓకే ఎందుకు చీప్ గా చూస్తారు? చీప్ గానే నాకే ఇంట్రెస్ట్ ఉండదు. అట్లా మనల్ని చూసి గుర్తుపట్టాలి కానీ మనం అట్లా ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పుకోవద్దు అనేది ఇంటెన్షన్. ఓకే శ్రీని కలిసినప్పుడు ఏ విధంగా ఉంది ఆయన బిహేవియర్, ఎట్లా అనిపించింది? మంచిగా మంచోడు ఆయన. అంటే ఇట్లా కసురుకున్నాడు అట్లా ఏం లేదు, నార్మల్ గా అచ్చిన మంచిగా మాట్లాడతాను. వాళ్ళ టీం అందరు మంచిగా ఉన్నారు, సాత్విక. మీరేం తీసుకున్నావు అక్కడికి? లేదు నీ ఒక్కనే నీ ఒక్కనుండి మా ఫ్రెండ్ వచ్చింది హైదరాబాద్ నుంచి. ఓకే 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 అంటే ఆడిషన్స్ కూడా పెడతారా వాళ్ళు? పెట్టిను. ఓకే వెబ్ సిరీస్ చెప్తారట ఏదో, దాని గురించి పెడితే వెళ్ళారు. ఈ రాజు దగ్గరికి ఎప్పుడు ధూమ్ధామ్ ఛానల్? కర్ణాకర్ జర ఫ్రెండ్ అన్నట్టు, ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ధూమ్ధామ్ ఛానల్ కర్ణాకర్ నాకు జర ఫ్రెండ్ అన్నట్టు. ఒక 2-3 నెలల క్రితం పరిచయం అయ్యాడు. నార్మల్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చిన, అట్లా అట్లా మామ వస్తాను అంటే సరే రా మామ అన్నాడు.
ఓకే ఎట్లా ఎట్లా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు ఆడ మలయాళ కాడ దేవుడి ద్వారా బండి తీసుకొని వచ్చిండు ఎక్కించుకోండి. ఎవరు కరుణాకర్? ఓకే, వాళ్ళకి ఇంత అప్పటి నుంచి చూస్తున్నా నేను కూడా చూసిన అన్న దండకడియాల దస్తిరుమాల్ సాంగ్ అప్పుడు. అప్పటి నుంచి కూడా పిల్లలు మస్తు అనిపిస్తుంది నాకు. వాళ్ళు మనం రిసీవ్ చేసుకుని కూడా మంచిగా ఉందన్న. వాళ్ళ చిన్ను డాన్స్ అయితే చూసిన, అదే పాప వాళ్ళందరూ కలిసిన. తిరుపతి నన్ను కలిసిన తిరుపతి అన్న లేడట, పోయిండట రాసులు కూడా బడికి పోయిండట. బడికి పోయినావు అసలు? ఓకే. మళ్ళా మన శ్రీకాంత్ అన్న కలిసిన, మైలేష్ శ్రీకాంత్ అన్న మంచిగా రిసీవ్ చేసుకున్నారు. శ్రీకాంత్ కలిసిన. ఓకే ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు అతను హాస్టల్కి వెళ్తున్నాడు. ఏది అదేంటి అది? అదేంటి అట అది? హైదరాబాద్ అంతా ఈయన ఉందిగా, మోడల్ హిందూ మోడల్. ఓకే, నీకు నీది స్కిప్ అయినాం అక్కడికి. ఎట్లా అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ నీకు డాన్స్ ఇష్టం అన్నావు. డాన్స్ మళ్ళీ వాళ్ళు డాన్స్ అయ్యారు కదా మరి? వాళ్ళని కాదు, ఇప్పుడు నార్మల్ గా జానులిరి చూస్తా. ఇంకా రాలేదంటబ్బా పేరు అనుకున్నాను. చూస్తా. ఇంకా మళ్ళీ పేరేం పేరు? నాగదుర్గ చూస్తా. వాళ్ళిద్దరే చూస్తా, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, డాన్స్ లో వీళ్ళ ఇన్స్పిరేషన్, యాక్టింగ్ లో వాళ్ళ ఇన్స్పిరేషన్. మరి నువ్వు ఎవరికి ఇన్స్పిరేషన్ అవుతావు? ఆడియన్స్ కా? అంటే దీన్ని తప్పుగా అనుకోకరా. అంటే నీకు నీ ఇన్స్టాగ్రామ్ ఉందా నీకు? ఏం పేరు? అమ్ము _000 అని ఉంటది. అమ్ము _000 ఫాలో అవ్వండి. ఓకే, ఏమన్నా వస్తుంటాయి ఇప్పుడు? నీ ఇన్స్టాగ్రామ్ ఏమైనా బూస్ట్ అయిందా నువ్వు యాక్టింగ్ స్టార్ట్ అయినాక? అయిందన్న. అయిందా? మీ ఇద్దరికి ఏదైనా లవ్ సాంగ్ ఇస్తే యాక్టింగ్ చేస్తారా? ఓకే అన్న. చేస్తారా? చేయగలుగుతారా? చేస్తామన్నా. నిజం చెప్పండి, జోక్ నిజం అన్న. మరి నువ్వు హాస్టల్ పోతున్నావు అంటే హాస్టల్లో పర్మిషన్ తీసుకొని రావచ్చు. చించి కూడా ఇట్లా మనకి యాక్టింగ్ అంటే కూడా బాగా ఇష్టం, ఇంట్రెస్ట్ అన్న. లేదు, బాగా చేస్తాడు, బాగా అనిపిస్తుంది. చెప్పుడుతోటే చేస్తాడు. ఈ స్టైల్ కావాలన్నా కానీ ఈ స్టైల్ చేస్తాడు. ఓకే, ఫన్నీ అంటే కామెడీగా మీరు డైలాగులు చెప్పుకొని బాగా హాహా లాఫింగ్ అంటే బాగా నవ్విన సందర్భం ఇది? బిగ్ బాస్ తీసినాం చూడన్న. బిగ్ బాస్ అని కూడా తీసినాం, అది దానికి ఘోరంగా నవ్వుకున్నాం. ఏముంది అందులో కామెడీ? నేను చూడలేదు. అది కామెడీ అంటే కంటెస్టెంట్లు ఇట్లా వెళ్తాం అన్నాడు, ఇక వాళ్ళు కొద్దిగా జోక్ చెప్తారు అన్ని. ఓకే, మీ బిగ్ బాస్ హౌస్ ఏడా? ఆనే సెటప్ చేసినాం అక్కడ మీ ఇంట్లోనే? మా ఇంట్లోనే. ఇంటి రేకులు వరకు కూర్చోాలి మనం. అవునవును. రాజు మొత్తం బిగ్ బాస్ హౌస్ పెడుతున్నావు, సినిమాలు చేస్తున్నావు, సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తున్నావు, సింగర్లను తయారు చేస్తున్నావు, యాక్టింగ్ అంటే లిరిక్స్ రాస్తున్నావు. రాజు ఏంటి నీ ఓవరాల్ గా ఏదో ఒకటి అవుతుంటది, ఏం అవ్వాలనేది నీ ఇంటెన్షన్? డబ్బు సంపాదించాలనా, ఒక మంచి డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక రైటర్ అవ్వాలన్నా? రైటర్ కావాలా, డైరెక్టర్ కావాలా, ఒక మంచి సినిమా తీయాలన్నా మా వాళ్ళతోటి. ఓకే, మీ వాళ్ళతోనే? అంటే ఇక బయటలో కూడా కొంతమంది పెట్టుకోవాలి కానీ మెయిన్ గా మా వాళ్ళతోటి. డబ్బులు ఉన్నాయని లేవన్నా, ఇప్పుడు కొంచెం ఫ్యూచర్ లా. ఓకే, అంటే వీళ్ళని పెట్టే చేస్తా తప్ప వేరేటోళ్ళతో చేయవు? వీళ్ళని ఫస్ట్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి మీకు పెళ్లి అయిపోయినా తీసుకొచ్చి నడు నువ్వు నా దాంట్లో హీరోయిన్ గా చేసినావు మళ్ళీ చేయంటావా? అట్లే ఉండదా? ఓకే, ఫన్నీగా అంటే మీరు కొంచెం డిస్కషన్స్ అయ్యి ఎప్పుడైనా షూటింగ్ ఆపేసిన సందర్భాలు ఉన్నాయా? అల్లిగి ఏడ్చుడు అలాంటి ఏం లేవన్నా. ఏముండదా? డామినేట్ చేసుకోవడాలు, నాకు డైలాగ్ ఎక్కువ లేదు ఆయనకే ఇచ్చిండు ఇట్లా అట్లా ఏముండే. ఇప్పుడు మా టీమ్ లో మంచిగా కోఆర్డినేషన్ మంచిగా ఉంటుంది అన్న. డైలాగ్ నాకు ఎక్కువ. మీ టీమ్ లో కోఆర్డినేషన్ కాదు, మీ ఏరియా వాటర్ ప్రభావం అట్లాంటిది. ఓపెన్ గా చెప్తాను, ఎందుకంటే నేను ఒకప్పుడు చేసిన కాబట్టి. ఎట్లా ఉంటది అంటే మరీ ఒక 2 వీడియోలు పోగానే కథం. అంతకన్నా ముందేమో అన్న ప్లీజ్ అన్న అవకాశం ఈ అన్న అని అడుక్కుంటారు. ఒక 2 వీడియోలు పోయినావంటే నువ్వు నాకేమి ఇస్తున్నావు అని చేయాలి అనే విధంగా వెళ్ళిపోతారు. మీ ఏరియా ఇక్కడ కరీంనగర్ కావచ్చు, జైత్యాల్, పెద్దపల్లి, ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ధూమ్ ధామ్ ఛానల్ చూడు, స్టార్టింగ్ నుంచి ఆ బ్యాచే ఉంటుంది. మై విలేజ్ వాళ్ళు చూడు స్టార్టింగ్ నుంచి ఉంటారు. స్త్రీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉంటారు. మధ్యలో కొంచెం పెళ్లిలై అటు ఇటు లక్ష్మి వెళ్ళిపోయారు కానీ వేరే దగ్గర ఉంటారు. ఇట్లా 2-3 వీడియోలు పడ్డాయంటే ఒక్క 2-3 అక్క నువ్వు అది చేసినావు హాయ్ అక్క అంటే నెక్స్ట్ డైరెక్టర్నే హే ఇట్లా అంటారు. ఇట్లా ఆగు వస్తున్నా కదా, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది కొన్ని ఏరియాలలో. కానీ మీ సైడ్ ఆ వాటర్ ప్రభావమా లేదంటే అంటే మనుషులను బట్టి, అంటే మనం మనుషులము. నేను ఇదే లంబడిపల్లిలో నెత్తి మీద కళ్ళుకుండా సాంగ్ షూట్ చేస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇది మీరు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకోను. వాళ్ళు శత్రువు అయినా సరే ఒక పని చేస్తున్నా అంటే శత్రువుని కూడా సపోర్ట్ చేస్తారు ఆ ఏరియాలో. నేను ఒక బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నా, రోడ్డు మీద
షూటింగ్ అవ్వాలి, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మళ్ళీ కట్ చేస్తే తిరుపతి అన్న ఎవరైతే ఉన్నారో ఆయనకు పడరు వాళ్ళు వచ్చి షూటింగ్ జరుగుతుంది ఆగు, నాకు అదే వేరే ఇంద్రాబాయ్ రోడ్డు మీద మీరు ఓన్లీ అనే విధంగా ఉంటది. కానీ నాకు అది కొంచెం ఈ ఏరియాలో కొంచెం మంచిగా అనిపించేది ఏంటంటే యూనిట్గా ఉంటారు, ఏదైనా ఉన్నా మరీ పైసా పిచ్చికి వెళ్ళిపోరు, వాడెవడో చెప్పిండుగా నమ్మేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న చిన్న క్రాషెస్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటది, మనుషులం కదా, ఇగోలు అనేటివి కామన్గా ఉంటాయి కాబట్టి. అవునా? ఓకే, ఓవరాల్ గా మీరు మీ ఇంటెన్షన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? హీరో అయిదాం అనుకుంటున్నావు, విలన్ అయిదాం అనుకుంటున్నావు, లేదంటే లవర్ బాయ్ అయిదాం అనుకుంటున్నావు? ఏది లేదా? ఉందన్న. చెప్పు మరి, అంత ఆలోచిస్తే వేరే. సెకండ్ ఇయర్ అయిపోయినాక 6 నెలలు ఫ్రీ ఉంటాయా, అట్లా తీసేసి ఫస్ట్ అంటే డిగ్రీ ఓపెన్ డిగ్రీ రాద్దాం అనుకుంటున్నాను. కానీ దీనికోసం స్టడీ ఖరాబ్ చేసుకోకండి, నేను అనేది అది. స్టడీ ఇది చేసుకోండి. స్టడీ మెయిన్ ఇంపార్టెంట్. మా పిల్లలు ఖరాబ్ అవుతారు అది ఇదని ఏ పేరెంట్స్ ఏమన్నారా రాజు? చెప్పిన ఓకే, ఫస్ట్ చెప్పిన స్టార్టింగ్ లో 2-3 వీడియోల తర్వాత చెప్పిన. అంటే బాగా దగ్గర అన్నట్టు వీళ్ళందరూ. ఓకే, ఎంత దగ్గరలో అయినా కానీ అనుకుంటారు కానీ వాళ్ళే చెప్తారు, అరే షూటింగ్ పోరా పోయేస్తానని. అవునా? బాగుంది. ఓకే, ఈ నా ఇంటర్వ్యూ త్రూగా నువ్వు ఎవరికన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? హీరో ఏం లేదా, వాళ్ళని యాక్టింగ్ చేస్తే చూడాలంతే, ఏం లేదు అంటే మీ పేరెంట్స్ కానీ ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటున్నావు? పేరెంట్స్ అంటే బాగానే సపోర్ట్ చేస్తారన్న. సపోర్టింగ్ అనే అంటే ఒకటి ఉంటది, అంటే మనం యాక్టింగ్ చేస్తా ఉన్నాం, మనకు వచ్చే కామెంట్స్ బట్టి అరే మా పేరెంట్స్ సపోర్ట్ కదా, లేదంటే రాజన్న సపోర్ట్ కదా, లేదంటే ఇంకా సో కాల్డ్ కదా అన్నట్టు ఉంటుంది. అట్లా ఎప్పుడైనా బాధపడ్డావా? ఏ బాధపడలేను. ఇప్పుడు షూటింగ్ దూరం అవుతున్నాను కూడా ఏం బాధపడలేదు? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక, ఏమని? సండే వచ్చినప్పుడు అలా ఇక వాళ్ళు ఇద్దరు కావచ్చు మంచిగా అని అనిపిస్తుంది. ఎట్లుంటది హాస్టల్లో, ఏమని కామెంట్ చేస్తారు? హాస్టల్లో అంత మంది ఇక అంతమందిదేనా? ఏయ్ రారా హీరో నేను ఇక్కడ అంటావా? లవర్ బాయ్ నీకు తెలియదు, మంజులో చూపిస్తా కావాలంటే అంటావా? ఓకే, మీ ఇద్దరికి ఎట్లా ఉంటది, ఏ విషయంలో గొడవ అవుతుందా మీ ఇద్దరికి? కాదన్నా, తిట్టుకోం. ఓకే, ఓళ్ళు అందులో ఊరికేదో ఊరలు అనుకుంటారు కాబట్టి బాగా ఉంటది అంతే, ఆమె నువ్వు పడతావు అంతేనా? ఓకే, ఈ చుట్కీలు ఎటు పోయినాయి, స్కూల్ పోయినాయా, ఎన్ని గంటలకు వచ్చింది ఆల్రెడీ. వచ్చిందా? ఓకే, ఇంకో చుట్కీ ఉంది కదా, అదే సైకిల్ 1000 రూపాయలు అమ్మాయి, ఆమె ఇక్కడ కాదన్నా, హుస్నాబాదా? ఓకే, ఇప్పుడు ఎట్లా ఆమె కావాలంటే ఎట్లా? అమ్మాయి కూడా బాగా మాట్లాడుతుంది, చిన్న చిన్న పిల్లలతో కూడా బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా కొంచెం క్లారిటీ విషయంలోనే అనిపించింది అంతే తప్ప మిగతా అంతా బాగుంది. రాజు, ఓవరాల్ గా ఒక సినిమా తీద్దామని ఫిక్స్ అయినాం, డబ్బులు వచ్చినా రాకపోయినా సినిమా తీద్దామని ఫిక్స్ అయినాం. ఏమో ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే ఓకే. ఇప్పుడు మన కాంబినేషన్ లో మన పాట చేస్తున్నాం, మనం చేద్దాం. ఇంటర్వ్యూ ముందు అడుగుతున్నాను, నిజంగా చేద్దాం పక్కా పక్కా 100%. 3 రోజులు నాకు పాట పంపి 4వ రోజు హైదరాబాద్కి వచ్చేసి అన్నతో వాయిస్ ఇప్పించేసి మీ సింగర్ అంటే మొత్తం మీ ఊర్లో మొత్తం అందరినీ నువ్వే ఇక అంటే రాజు ఎప్పుడన్నా అనిపిస్తుందా నేను ఇంత వీళ్ళకి లైఫ్ ఇస్తున్నా, ఇంత చేస్తున్నా, అంటే సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, రేపు పొద్దున ఏదైనా అయినప్పుడు నా గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడుకుంటారా అని ఏమనిపించదా రాజు? తప్పు ఎందుకు మాట్లాడతారు? అంటే మనుషుల స్వభావం ఎట్లుంటదంటే మనం కంట్రోల్ ఉన్నా మన నాలుక కంట్రోల్ ఉండదు, అట్లా ఏదన్నా ఎప్పుడన్నా ఏడ్చినావు రాజు? నిజం చెప్పు. నిజంగా అంటే ఈఎంఐలు అప్పుడు కొంచెం బాధపడ్డాయి కానీ పైసలు కరెక్ట్ టైం కాకపోతే. ఎంత ఉన్నాయి ఈఎంఐలు ఇప్పుడు? దేని అయిపోయినాయా? మళ్ళీ ఏదన్నా లైట్లు కూడా మంచి తీసుకుంటే లైట్లు, మా లైట్లు ఉంటాయి, అవి నీకు ఒక 10-15,000 ఉంటుంది, కానీ మంచి నెక్స్ట్ లెవెల్ గా మీ హీరోయిన్ తమన్నా లాగా అనిపిస్తుంది, మీ హీరో అల్లు అర్జున్ లాగా అనిపిస్తాడు. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. గడ్డం, ఆ జుట్టు. ఓకే, హీరోయిన్ ఎవరు లేరు? రష్మిక. వాళ్ళిద్దరు లవర్స్ అనా నీకు? ఇద్దరు ఇష్టం? అట్లని కాదన్నా, నార్మల్ గా ఇష్టం, యాక్టింగ్ ఇష్టం. ఓకే, జానక్క డాన్స్ చేస్తుంది కాబట్టి జానక్క బాగా డాన్స్ చేస్తుంది అనిపిస్తుందా, నాగదుర్గ బాగా డాన్స్ చేస్తుంది? నాగదుర్గ. జాను కంటే బాగా డాన్స్ చేస్తుందా? నాకు అనిపించింది అదన్నా. ఓకే, అంతే, అంటే ఆమె కొంచెం ట్రెడిషనల్ గా వెళ్తుంది కాబట్టి. ఓకే, నాగదుర్గక్కని కలవాలని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది అన్న. నీ ఫేవరెట్ ఫోక్ లో నీ ఫేవరెట్ యాక్టర్? అంతేనా అంటే ఫేవరెట్ మీన్స్ వీళ్ళు చాలా బాగుంటారు, నేను అలా రెడీ అవ్వాలి, లేదంటే వాళ్ళ యాక్టింగ్ చేయాలి? నాగదుర్గ లెక్క యాక్టింగ్ చేయాలనిపిస్తా అన్న. నాగదుర్గ నిద్రపోయేటప్పుడు కూడా నాగదుర్గక్క నిద్ర రావాలనే తట్టున్నాను. ఓకే, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ ఇప్పుడున్న ఫోక్ లా ఫేవరెట్ ఎవరు? ఇప్పుడు ఫోకా అంతగానం పట్టించుకో. దేవరకొండలు కనిపించలే నీకు ఫోక్లు? ఇంకా హీరోలు ఎవరు నీకు కనెక్ట్ అవ్వలే? ఓకే,
అంటే ఏమైనా అంటారు అబ్బాయిల గురించి ఏమైనా అంటారు, ఏమైనా ఇంటర్వ్యూ చూస్తే ఏమైనా అనుకుంటారా నా ఇంటెన్షనా? అదేం లేదన్న, నిజంగానే చెప్తున్నా. ఓకే, నీ ఫేవరెట్ సాంగ్ ఏది ఫోక్ లా? ఫోక్లా ఎర్ర ఎర్ర రుమాలు కట్టి సాంగ్. సూపర్. ఓకే, లవ్ ఫెయిల్యూర్ లా? లవ్ ఫెయిల్యూరా కొత్తగా వచ్చిందన్న సాంగ్. ఏది, పైసల పటనా? కాదు, ఇంకొకటి అలాంటిది ఇంకొకటి వచ్చింది ఫెయిల్యూర్ సాంగ్. ఏ సాంగ్ నీ ఫేవరెట్ సాంగ్? నీకే ఐడియా ఉండదు. ఐడియా లేదు. ఓకే, లవ్ ఫెయిల్యూర్ లా ఇప్పుడు కాకుండా ఓల్డ్ అంటే ఇప్పుడు వచ్చింది కాకుండా ఇంకో సాంగ్ ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఇష్టం ఏదంటే? ఏం లేవు. లేవన్న. నువ్వు స్కూల్లో చదవలేను, జనాలను చదివాను. ఏ మాట మాట్లాడితే ఎవరేమనుకుంటారు అంటే ఫోక్ వచ్చేసరికి ఎర్ర ఎర్ర రూమాలు కట్టండి టక్మన్ అన్నది. లవ్ ఫెయిల్యూర్కి వస్తారని ఇప్పుడు ఇది అంటే ఓహో ఈ పిల్లకు లవ్ పిచ్ ఉందా అనుకోగల్లా, వాళ్ళని ఎందుకు అనుకోనియాలా, మర్చిపోయినంటే అయిపోతుంది కదా. అట్లా కాదన్న, నిజంగానే చెప్తున్నా. ఓకే, మీ మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నావు నా ఇంటర్వ్యూ త్రూగా? ఏదైనా దాచుకున్నావు మీ మమ్మీకి ఇది చెప్పాలి అని చెప్పకుండా దాచుకున్నావు? ఏం లేదన్న, కాకపోతే నాకు ఇలానే కంటిన్యూ చేయాలని ఉంది అంతే. అంటే ఆపే సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక రూమర్స్ వల్ల మమ్మీ కొంచెం ఆలోచిస్తుంది కానీ. అందరు మీరు సేమ్ ఏజ్ చిన్న పిల్లలు ఉన్నారు అందరూ. రూమర్స్ మీన్స్ ఆడపిల్ల ఎట్లున్నా రూమర్స్ వస్తాయి 100%. పెళ్ళి అత్తగారింటికి పోయినాక కూడా రూమర్స్ వస్తాయి. చేతిలో ఫోన్ పట్టుకొని తిరిగిన రూమర్స్ వస్తాయి, షూటింగ్లు చేసిన రూమర్స్ వస్తాయి, జర్ర షాపులకు ఎక్కువ తిరిగినా కానీ ఎవరి కోసం వెళ్తుందనే రూమర్స్ వస్తాయి. నీకోసం నువ్వు బతకడం నేర్చుకోవచ్చు కదా. ఎవరో ఏదో అనుకుంటారని. మీ మమ్మీ ఆల్రెడీ డిగ్రీ చదువుకుంది, అంత నాలెడ్జ్ ఉంది మా మమ్మీకి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నువ్వెందుకు నీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటావు? అంటే ఉంది ఆల్రెడీ ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది అనుకుంటా. మానేపిద్దాము అట్లేం లేదు, ఆలోచించుదాం, ఇంకోటి రాసిందా అన్నాడు కదా, మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు చూద్దాంలే అని అంది మమ్మీ. ఇప్పుడు వెళ్ళట్లేదు షూట్ కి? ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే అది. ఓకే, అంటే ఆ వెబ్ సిరీస్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తావా షూట్ కి? అంటే ఇక అది వెళ్ళాలని ఉంటే మాత్రం అన్నిటికి వెళ్తా, కాకపోతే మళ్ళీ ఒకసారి అడుగుదాం అనేసి ఆగినా. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు రోమర్స్ వస్తున్నాయి మీన్స్ ఏ విధమైన రోమర్స్ అనుకోవచ్చు? ఎందుకు అవసరమా చేసుడా, మళ్ళా అది ఏదైనా పిల్ల చేయడం ఎందుకు, పెళ్లి చేసి అప్పుడే పంపించక అనేసి అంటున్నారు. ఓకే, అది కొంచెం అంటే మమ్మీ అండర్స్టూడ్ ఉంది కదా, అర్థం చేసుకో. మమ్మీ అర్థం చేసుకుంది కానీ నేను చెప్తా, అమ్మ మంచి యాక్టర్ మీ అమ్మాయి. ఎందుకంటే అప్పట్లో ఒక సినిమా వచ్చేది, హీరో వెనక కుక్క వెళ్ళిపోయేది, ఆ హీరోయిన్ పేరు ఏదో ఉంది, ఆ టైప్ లో. అంటే పక్కా ఆ స్టోరీకి ఈఎంఐఏ పర్ఫెక్ట్ అనే విధంగా ఉన్నాను. ఏదైతే రాజు స్టోరీ మీ డైరెక్టర్ అనుకున్నాడో దానికి ఈ అమ్మాయి తప్ప ఇంకో అమ్మాయిని ఊహించుకునేటట్టు లేదు అక్కడ. ఎందుకంటే హీరో కావచ్చు, మీ ఇద్దరు కెమిస్ట్రీ కావచ్చు, అటు మీరు చేసే యాక్టింగ్ కావచ్చు, చాలా న్యాచురల్ గా చాలా పర్ఫెక్ట్ గా, ఎంతవరకు లిమిట్ క్రాస్ వరకు అసలు ఎక్కడ నాకు లిమిట్ క్రాస్ అనిపించలే. ఎంత లిమిట్లు ఉండాలో అంత లిమిట్ వరకే పెట్టింది. డైలాగులు కూడా కామన్ వర్డ్స్ అవి, ఒక ఫ్రెండ్స్ అన్న బాగా కూడా రావును. డబుల్ మీనింగ్ పెద్దగా ఏమి ఉండవు, సింప్లిసిటీ, నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి. ఓకే, ట్రై చేయి. మీ మమ్మీకి నేను ఫోన్ చేసి చెప్తాలే అమ్మ పంపియమ్మ అని. బట్ నేను ఒకటి, ఈరోజు వాళ్ళంటారు వీళ్ళంటారు అనేది పక్కన పెట్టేసి మీ మమ్మీ వాళ్ళకి నువ్వు చెప్పు. ఇప్పుడు రేపు పొద్దున పేరు వచ్చినా 10 రూపాయలు వచ్చినా నీకు వస్తుంది. నేను అదే చెప్పిన మమ్మీకి, పేరు వస్తే పేరు వచ్చింది అని అంటారు, అదే అందులో ఏమన్నా తప్పైతే తప్పైంది ఇట్లా చేసింది అట్లా అంటారు, అదే ఎదిగినాక ఏమంటారు, అబ్బా అమ్మాయి చూడు అక్కడ ఉంది ఎంత మంచిగా చేసింది అని అంటారు అని కూడా చెప్పిన మమ్మీకి. అంటే ఒకటి, ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు. ఇక్కడ మేజర్ గా సరే మీరు అనుకున్నట్టుగా ఎక్కడెక్కడ నుంచో పిల్లలు వస్తున్నారు, ఆడపిల్ల కదా ఏదన్నా చేయగల అంటే ఏదన్నా మిస్బిహేవ్ చేయగల అనేది ఉండదు. ఇప్పుడు హీరో మీ ఊరు అబ్బాయి, డైరెక్టర్ మీ ఊరే, మీరు అందరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు కాబట్టి ఒక భయం అనేది ఉంటుంది. బయట వాళ్ళు ఎవరు లేరు కదా. బయట వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే అరే పిల్ల ఎట్లా ఉంటది, ఊర్లో వాళ్ళకి ఎట్లా అంటే అరే మేము ఒకటి చేస్తున్నాం కాబట్టి ఊర్లో చెడు నేమ్ రావద్దు అనేది రాజు డైరెక్టర్ కూడా కంపల్సరీ ఉంటది. మీరు కూడా, ఎందుకంటే మనస్తత్వం అలాంటివి కానప్పుడు మనం ఎవరో అంటే మనకు లేని ఆలోచనలు వాళ్ళే తెస్తారు మేజర్ గా. అవునన్నా, వాళ్ళే తెస్తా ఉంటారు. దీనివల్ల ఎప్పుడు నేర్చినావా వద్దంటున్నారు అని? ఏడ్చిన 2 days ఏడ్చిన అన్న. ఏమంటది మమ్మీ, చీపురు కూడా మరదబెట్టి దాస్తుంటదా? ఒకసారి ఏమో తిట్టింది, ఎందుకులే అద్దు అద్దు అంటుంటే ఎందుకు అవసరమా అని అన్నది అంతే. ఓకే, మళ్ళీ ఏమనలేదు? ఏమనలే. ఓకే, యూట్యూబ్ చూస్తుంది కదా మీ మమ్మీ? చూస్తుంది అన్న. ఓకే, యూట్యూబ్ చూస్తుంది. ఎవరు మీ మమ్మీ ఫేవరెట్ ఎవరు అంటే మామూలుగా యాక్టర్స్ కావచ్చు, మీ మమ్మీ ఎక్కువ అంటే
ఆమె కొంచెం చాలా మందిని చూసి ఉంటుంది కాబట్టి ఏ కైండ్ ఆఫ్ ఎక్కువ మమ్మీ ఇష్టపడుతుంది? యాక్టింగ్స్ కావచ్చు, లేదంటే వేరే విధంగా కావచ్చు. ఎక్కువ మమ్మీ మోటివేషనల్స్ మీలాగా అందరినీ మోటివేషనల్స్ ఏ చూస్తుంది ఎక్కువ. ఓకే, అంటే దాంట్లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మన పిల్లలకు మనం ఏదైనా మనం చెప్పాలి అనేసి క్యూరియాసిటీ కోసం నేర్చుకుంటది మమ్మీ, అవే ఎక్కువ చూస్తుంది ఛానల్స్. నా వీడియోలో ఏం చూసింది మీ మమ్మీ? నువ్వు ఉన్నప్పుడు ఏం చూసింది? మొన్న ఒక ఆమెని అన్నారు చూడండి, ఆ, ఆమె చూసింది, అందరి చూస్తారు. ఆ సౌందర్య గురించి చాలా అన్నది మమ్మీ, ఈ రోజు కూడా అన్నది. అవునా? ఓకే అమ్మా, మీ అమ్మాయి ఏం కాదు, ఎందుకంటే ఏం కాదని మీకు తెలియదండి ఇక్కడ ఊరు గురించి మీరు అనుకోవచ్చు, బట్ విలేజ్ లో భయం అనేది ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు డైరెక్టర్ కూడా అన్ని అబ్జర్వేషన్ చేస్తాడు, ఎవరు ఎట్లా ఉంటున్నారు, ఎట్లా ఏంది అనేది. ఇప్పుడు అందులో యాక్టింగ్ చేసే పిల్లలు కూడా చిన్న పిల్లలు అందరూ, చిచోరా చిల్లర్ గా చాలా డీసెంట్ గా అనిపిస్తుంది మీ టీం అనేది. ఎట్లా అంటే అరే వీడేంది ఇట్లుండు అనే టైప్లో లేకుండా. ఇక్కడ జూనియర్స్ విషయానికి వస్తే ఆ ముక్కబ్బాయి మీ తమ్ముడితో పాటు చేస్తాడు కదా, ఈ అబ్బాయి కావచ్చు, అంత చిన్న పిల్లలు కాబట్టి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మీకున్న టాలెంట్ ని పక్కన పెట్టుకోకుండా ఇది కంటిన్యూషన్ చేయాలి. నేను అనేది ఏంటంటే చాలా కష్టపడి చేస్తున్నారు మీరు, ఆ కష్టం మీకే తెలుసు. డైరెక్టర్ ఆయనకి ఇంకెక్కువ కష్టం ఉంటుంది, మీకంటే ఎక్కువ కష్టం ఉంటుంది. మీరు కొంచెం వెనక గుంజితే వెళ్ళిపోతుంది. రేపు పొద్దున నేనేమంటున్నా, నువ్వు నాగదుర్గ అన్నావు, నాగదుర్గ ఊరికేం రాలేదు, జానులేరు ఊరికేం రాలేదు. ఇలాంటి అవమానాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందన్నా ఏం చేసినా కష్టమే. ఆడపిల్ల ఇంట్లో వంట కూడా నాలుముచ్చు అంటారు. ఓపెన్ గా చెప్పాలంటే ఎవరెవరితో బడబడ మాట్లాడితే అబ్బా ఈ పిల్ల ఏంది ఇప్పటి నుంచి ఇట్లా అంటారు. సైలెంట్ గా ఎవరితో మాట్లాడు ఇది నాలుముచ్చింది, ఇది ఏం చేసాక అంటారన్న కదా. నీకే బిర్జ్ ఉంది దీంట్లో నాలుముచ్చా? అదే ఇంట్లో కూర్చొని కూడా అన్ని చేసేది చేస్తుంది, ఇది బయటికి రాదని అంటారు. అట్లా కూడా అంటారు, ఇట్లా అంటారు, అట్లా అంటారు అన్న. ఓకే, వచ్చి యాక్టింగ్ చేస్తానేమో ఎందుకు పిల్లని ఖరాబ్ చేస్తా అట్లా అంటారు, ఇట్లా అంటారు. ఓకే ఓకే, ఎప్పుడన్నా అంటే ఈ మధ్యలో యాక్టింగ్ వద్దంటే ఇచ్చినావు, చెప్పినావా? మీ అన్నకి చెప్పినా? చాలా ఇచ్చిన. రాజానే చెప్పినావు? చెప్పిన, అందరికి చెప్పిన. ఏమంటాడు రాజానే? ఏమంటాడు? ఏమనలే, నీ ఇష్టం అని అన్నాడు, అంతే. ఏమనలే అన్న. కానీ బాధ అనేది ఉంటది కదా రాజు. అంటే ఇక థర్డ్ ఎపిసోడ్ అయిపోతే ఇంకా 2 ఎపిసోడ్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇవ్వాలి ఏ నీకు రారు, అడిగిన వేరే ఎవరు రాలే. ఓకే, ఇంకొంచెం మూవ్ ఆన్ అవుతే బొచ్చడు మంది వస్తారు. బట్ వీళ్ళు నిన్ను, ఎందుకంటే నిన్ను ముందుకు తీసుకెళ్లేది వీళ్ళే కాబట్టి నువ్వు వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే బెటర్. నేను ఒకటైతే చెప్తా, ఓవరాల్ ఈ ఇంటర్వ్యూలో మీ ఊర్లో కొంతమంది నా వీడియోలు చూడొచ్చు, మేబీ చూస్తారన్న ఇంటెన్షన్ తోనే చెప్తున్నా. ఎవరు ఏదనుకున్నా మీరు చేసే వర్క్ అంటే ఒకటి, మనం వాటర్ తాగుతుంటే ఏమైనా చెత్తుందా లేదా చూసుకునే తాగుతాం. ఎట్లా నన్ను ఉండనని ఇట్లా పెట్టి అయితే తాగం. కాబట్టి మీ మనసులు ఎట్లాంటి, మీరు ఎట్లున్నారు అనేది మీ ఫ్యామిలీస్ కి మీకు తెలిసి చాలా, అంతే. నేను మీకు కూడా ఒకటి చెప్తా, మాకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా మా పేరెంట్స్ అని కొంచెం విచ్చలవిడితనంగా కావచ్చు, ఫోన్లలో ఎక్కువ మూతులు పెట్టుడు కావచ్చు, స్టడీని నెగ్లెక్ట్ చేయడం కావచ్చు. అంటే నువ్వు షూటింగ్కి వచ్చిన తర్వాత నీ మైండ్ సెట్ అనేది మారింది అనుకో, పేరెంట్స్ అనేవాళ్ళు మనం చెప్తే పని నకపోవడం కావచ్చు, ఇది ఉన్నప్పుడు కంపల్సరీ ఎందుకు చెప్తుంటలేదు ఖరాబ్ అవుతుంది అన్న ఇంటెన్షన్ అనే వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి అట్లనే ఉంటే మా పాప షూటింగ్ వేసుకుంటుంది, ఇంట్లో కూడా బాగానే ఉంటుంది అన్నప్పుడు ఏ పేరెంట్స్ ఏమన్నారు? పేరెంట్స్కి అన్ని ఆలోచనలు ఉన్నాయి ఇవాళ రేపు. బట్ నీకైతే మంచి ఫీచర్ ఉంది మీ యాక్టింగ్ కానీ అది కానీ. నేను ఈ క్రెడిట్ మీకంటే ముందు నేను డైరెక్టర్కి ఇస్తాను, ఎందుకంటే మీరు ఎంత సఫర్ చేసినా ఏం చేసినా మిమ్మల్ని ఉంటుంది కామన్ గా ప్రతి డైరెక్టర్, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎడిటింగ్ దగ్గర నుంచి వాయిస్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, మీ డైలాగులు చెప్పే దగ్గర కానీ అడగని బాగా అనిపిస్తుంది. ఏమన్నా చెప్పదాం అనుకుంటున్నావు మమ్మీకి? నా ఇంటర్వ్యూ త్రూగా, సంతోష్ అన్న త్రూగా మీ మమ్మీ నా వీడియోలు చూస్తుంది కాబట్టి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు మమ్మీకి? ఏం లేదు, ఇందులోనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా, అంతే అన్న. మమ్మీ సపోర్ట్ ఉండాలి అని, అంతే. మమ్మీ డెఫినెట్ గా నేను ఒకటి చెప్తున్నా, ఒక అమ్మాయి నీ మీద ఆమెకు నమ్మకం ఉన్న 100 మంది 100 మాట్లాడతారు మా, అది పక్కన పెట్టు. మీ అమ్మ విషయానికి వచ్చేసరికి మాత్రం నేను ఇక్కడ దాకా అది వచ్చింది కాబట్టి ఇంకొంచెం, నేను కూడా అదే అంటున్నా, ఇంకొంచెం టైం ఇస్తే. బట్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడాన్ని నువ్వు యూటిలైజేషన్ చేసుకోకపోతే నీ అంత మూర్ఖురాలు ఉండదు. నేను అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే నిన్ను నమ్మి నేను ఇందులోకి పంపిస్తే నిన్ను ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, నువ్వు చాలా మందికి చాలా మంది నీకు ఒక ఫాలోయింగ్ అనేది పెరిగింది. కాబట్టి రేపు పొద్దున ఈరోజు సంతోష్ అన్న ఒక యాంకర్గా వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాడు అంటే నీ దగ్గర టాలెంట్ లేకపోతే నేను రాను, ఆఫ్ కోర్స్. ఓకేనా? నా ఇంటర్వ్యూ మీరు చేసే అరే భలే చేస్తున్నారే వీళ్ళని ఇంకొంతమందికి పరిచయం చేయాలన్న ఇంటెన్షన్తోనే నేను వచ్చిన. వ్యూవర్షిప్ అనేది పక్కన పెడితే అరే మంచి టాలెంట్ ఉంది, బాగా చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన ఛానల్స్ ఏవైతున్నాయో వాళ్ళలాగే మీరు అంటే వాళ్ళకంటే ఇంకొంచెం డిఫరెంట్గా, అంటే కాపీ కొట్టినట్లు లేకుండా డిఫరెంట్గా వెళ్తున్నారు అనేది ఉంది. కాబట్టి
నువ్వు ఒక హీరోయిన్ గా ఈ ఏదైతే మీ ఛానల్ ఉందో అందులో ఫస్ట్ హీరోయిన్ నువ్వే అనుకుంటా నాకు తెలిసి. తర్వాత ఈ చిట్కీలు ఉన్నాయి ఇద్దరు హీరోయిన్లు. కాబట్టి దాన్ని నువ్వు యూటిలైజేషన్ చేసుకొని ఒక 6 months టైం తీసుకో. ఈమె కన్నా ముందు ఒక అమ్మాయి చేసింది, అంటే లవ్ స్టోరీ కాదు నార్మల్ గా వీడియో చేసింది. అంటే నేను ఏమంటున్నా హీరోయిన్ గా అంటే చిన్న చిన్నవి ఉన్నాయి మీ దాంట్లో. కొంతమంది సైకిల్ కాడ మా తాత అది చూసినా నేను, ఇట్లున్నాయి. వాళ్ళంతా కేటగిరీ సైడ్ వస్తుంది. మెయిన్ క్యారెక్టర్ లవ్ మెయిన్ క్యారెక్టర్ కాబట్టి రేపు పొద్దున్న రాజు మంచి డైరెక్టర్ అయి ముందుకెళ్తే క్రెడిట్ మీకు కూడా వస్తుంది. అవునన్నా. ఓకేనా? ఈ రోజు 1 రూపీ రాకపోవచ్చు, ఈ రోజు మీరు మంచిగా అందంగా కనిపించాలంటే ఆయనకి మీరే బూస్ట్ చేయాలి. అన్న ఇవి తీసుకురా, ఇవి మనకి ఏం అవసరం, యూట్యూబ్ లో చూడండి, ట్యూటోరియల్స్ చూడండి. ఇవి మీరు బూస్ట్ చేస్తే మీరు ఆయనకు కూడా ఉంటుంది, అరే ఎంత నేను వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఉంటుంది ఆయనకు. బయటికి చెప్పకపోయినా లోపల ఉంటుంది, అరే నేను డబ్బులు ఇవ్వట్లేదుగా ఏమని అనుకుంటారు. డబ్బులు ఇవ్వాలి, మ్యాటరే కాదు డబ్బులు. నువ్వు సెట్ అవ్వు, నీ ప్రమోషన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు వస్తాయి. బట్ మనము ఇక్కడ ఏమైపోతుంటే వచ్చే 10-15 వేలల్లో కూడా మాకు ఇవ్వండి అన్నప్పుడు అంటే మిగిలేదు ఏముండదు అక్కడ. ఎందుకంటే మొత్తానికి దీని మీద పెట్టినప్పుడు ఆయనకి ఇంకా కొంచెం బూస్ట్ అవ్వాలంటే మీరు సహకరిస్తేనే, అన్న నువ్వు చెయ్యి మేమున్నాం, ఎవరితో పక్కన పెట్టు. ఓకేనా? మీ మమ్మీ కంపల్సరీ ఇస్తుంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, మీ మమ్మీ నీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు యూటిలైజేషన్ చేసుకో. మేజర్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది, హీరో. ఓకేనా? అట్లని స్టడీలు కూడా ఖరాబ్ చేసుకోకండి. ఓకే, చూసిరు కదా వీళ్ళ ఇంటర్వ్యూలో. సంతోష్ అన్న నీకు తగ్గట్టు ఫైర్ ఏ ఉండదు, వీళ్ళు వాళ్ళే ఫైర్ లాడ ఆల్రెడీ. ఎందుకే అంటాడు ఈయన, అంటాడు ఆమె చిట్టీలు ఇవ్వమంటది ఆమె హీరోయిన్. ఓకే, నీ పేరేదన్నా? వినయ్, రాజు, హీరోయిన్ ఏం పేరు? శ్రీహర్షిని. వీళ్ళ ముగ్గురిని ఇంకా వెనక చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా కూర్చోబెడతాను నేను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటారా మీ ఆడియన్స్ కి? ఏమైనా చెప్పాలనుకుంటారా నా ఇంటర్వ్యూ ఆడియన్స్ కు, వీళ్ళ అమ్మ నాన్నలకి అందరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను అంతే. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఇటు దాకా వచ్చినాం. అవును. ఓకే, ఇట్లా వదిలేసినాం అంతే. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, ఇంకా థ్యాంక్స్ చెప్తలేవు ఇంకా. థ్యాంక్స్ అందరికి. ఎట్లా చెప్పని అర్థం అయితే వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తేనే నేను ఇటు దాకా వచ్చిన అంతే. ఓకే, నువ్వు వీడి దాకా వచ్చినావు, నీతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళినావు. నువ్వు ఒక్కటి స్వార్థమే లేదనలా. బట్ ఫ్యూచర్ లో 3 లక్షల వ్యూవర్షిప్ 4 లక్షలు పోయినప్పుడు మీరు మనిషికింత తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పటి వరకు అన్ని లైటింగ్ అని అది కానీ, లైటింగ్ ఉంటేనే మీరు సహకరిస్తేనే మిమ్మల్ని అందంగా చూపించగలుగుతాడు ఆయన. ఓకేనా? ఇంకా మీరు మీ ఫాలోవర్స్ కి, మీ హీరోయిన్ ఏం చెప్పాలనుకుంటారు మీ ఫాలోవర్స్ కి? మా E9060 ఎంటర్టైన్మెంట్ త్రూగా ఏం లే అన్న, బాగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం అంతే అన్న. ఓకే, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంతే. తెలంగాణ ఫిలిమ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియోలు ఒక్కసారి మీరు అలవాటు చేసుకుంటే వైరస్ లాంటిది వదలరు. సీరియస్ చెప్తున్నాను, లిటరల్ గా. నేను ఒక షార్ట్ వీడియో చూసిన, ఓపెన్ చేస్తే మొత్తం కుప్పలు ప్యారడీ సాంగ్స్ కావచ్చు, అది కావచ్చు. ఈ సాంగ్స్ ప్యారడీ పెట్టాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది రాజు? ఇంకా చిక్కి వాళ్ళు ఉంటారు కదా, విశ్వతి చిక్కి సింగర్స్, వాళ్ళ చూసేది. మనం ఎందుకు రాయకూడదు? ట్రై చేద్దా, అన్ని ట్రై చేస్తా. నువ్వు రాసిన పాటలలో అరే నేను చాలా భలే రాసిన అనిపించిన పాట ఏది? ఏంది రావరి వెంకటి ఎందుకు వచ్చిన ఇంటికి అన్న సాంగ్. అబ్బో శభాష్ రా, నువ్వు రైటర్ అనుకున్నావు అప్పుడు. ఓకే, అది ఎవరు వాయిస్, ఎవరు పాడేది ఎవరు? మా అమ్మ మా తమ్ముడే. పాడే వాయిస్ సాంగ్స్, నువ్వు రాసే సాంగ్స్ కి ఆ సర్పంచ్ సాంగ్ కావచ్చు. వెంకటేశ్వర ఉంటాడు మాకు, ఎప్పుడు డిసెంబర్ లా బాగా పరిచయం అయ్యాడు. మీ ఊరేనా? కాదన్న, పక్క విలేజ్ కర్నూలు ఉంటాడు అన్న. ఓకే, బాగుంది అన్న, వాయిస్ కూడా బాగుంది. ఓకే, ఇంటర్వ్యూ ఇప్పిస్తారా లేదంటే దొరకడా? ఇప్పిద్దాం అన్న, ఉన్నాడా? ఓకే, ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నది కూడా. ఓకే, నువ్వు రాసిన పాటలలో నీకు బాగా మంచి కామెంట్స్ వచ్చి, ఎవరు రాసిర్రు పాటలు కావచ్చు, డైలాగుల విషయంలో నీకు పాజిటివ్ కామెంట్స్ కావచ్చు వచ్చిన విషయం సందర్భం ఏది? ఒకటి ఏందిరా ఊరు వెంకటి అని అదొకటి, ఇంకోటి కోలాడేది. ఏం పాట అది? కోలాడేది? ఓ తాత నీ కొడుకు అంబరెత్తడే పాను కుక్కలెత్తడే అనేది పాడ ఒకసారి. వాడండి, ముగ్గురు వాడండి ఒకసారి. భలే ఉన్నాయి మీ వాయిస్. నాకు రాదన్నా అది. అంటే అందులో గుట్టుకుందని రాదా? లేదు, అంతకు ముందు రాలేదు. ఒకసారి వాడండి, ఒకసారి వాడండి. ఓ తాత నీ కొడుకు అంబరెత్తడే పాను కుక్కలెత్తడే దాని నుంచి పొద్దుకి 90 ఎత్తడే పోసుకోటరెత్తడే తెల్లారంగ బెల్ట్ షాపు పోతాడు, మందు ఇవని కాళ్ళ మీద పడతాడు, బాగా తాగి మళ్ళా దాన్ని ఏదంతాడు. ఇంకో సాంగ్ ఏది? అంటే
వాళ్ళు రాసిన దానికంటే నేను ప్యారడీ చేస్తేనే బాగుంది అనిపించిన సాంగ్. ఏంది రబురి వెంకటి ఎందుకు వచ్చిన ఇంటికి మళ్ళీ తమ్ముడు పడతాడు. బడికి పోదామంటే భయం భయం ఒంటికి అడుగు పడతలేదే పల్లెకి సిగ్గు లేదారా వెంకటి చదువుకో దేనికి చదువుకున్న సాయన్న కూలికి పోతాను నోటికి చదువుకు నోటికి. సాయనన్ కూడా నువ్వు గిరిలకి. ఓకే ఓకే, ఇంకోటి మీ తమ్ముడు మీ మమ్మీని కూడా పెట్టారు కాబట్టి నీకు ఎట్లా ఉంది? వీళ్ళిద్దరిని తీసుకున్న తర్వాత మంచిగా ఉందా, లేదంటే మీ మమ్మీ వాళ్ళతో తీసుకున్నప్పుడు? అంత మంచిగా ఉన్నా. జోనర్ మార్చినావు కదా, వాళ్ళకి వెళ్ళేసరికి 1947కి వెళ్ళిపోతావు. ఆ డైలాగులు కావచ్చు, అది కావచ్చు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. ఒకటి నాకైతే నేను ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, ఒక లైటింగ్ దాని దగ్గర కొంచెం మైనస్, కానీ యాక్టింగ్ బాగుంది. మీ మమ్మీ నొప్పి ఊకి ఏడవకు, చిన్నదానికి పెద్దదానికి ఏడవకు, ఓకేనా? మంచిగా చేయండి ఇంకా. ఓకే, వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళని ఫాలో చేయండి. నేను చెప్తున్నాను కాదు, బట్ వీళ్ళ వీడియోలు బాగుంటాయి. కంటెంట్ కానీ అది కానీ వర్తబుల్. ఒక మనం ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలి అంటే వర్తబుల్ ఉంటాయి వీళ్ళు. వర్త్ వర్మ వర్త్ లాగా ఉంటాయి వీళ్ళ వీడియోలు. ఓకే రాజు, ఆల్ ద బెస్ట్. మంచి డైరెక్టర్ అవ్వాలని, మంచి రైటర్ అవ్వాలని, ఓకేనా? మా ఇద్దరు కాంబినేషన్ లా నువ్వు రైటర్, నేను ప్రొడ్యూసరు. మీ సింగర్ ఎవరో ఉన్నారు కదా అన్న, వెంకటేష్ అన్నను నేను ఇప్పుడే ఇంటర్వ్యూ ముందే చెప్తున్నా, ఏదో ఊరికే దీంట్లో ఏదో మిమ్మల్ని లేపడానికి కాదు. కరెక్ట్ గా 3 days లో పంపిస్తావా, 4 days లో పంపిస్తావా? మనం లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేస్తున్నాం, నువ్వు వచ్చేసి హీరో. ఇక నేను మీకు మాట ఇవ్వలేను ఆ పాటలో మిమ్మల్ని పెడతానా లేదా అని. మాక్సిమం మీ కాంబినేషన్ అనుకున్నా, భలే అనిపించింది డెఫినెట్ గా. ఎందుకంటే దాని వల్ల నా వల్ల మీకు ఎంతో కొంత ప్లస్ అవుతుంది అంటే నేను మీకు సపోర్ట్ చేయడానికి రెడీ. నా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే నేను ముందుకెళ్ళాలి, నాతో పాటు రావాలి. ఇప్పుడు నేను ఎక్కడనే హైలైట్ అవ్వాలన్న ఇంటెన్షన్. మీరు ఏదైతే చిక్కి శృతి అన్నారో, సంతోష్ అనే పర్సన్ ఆ శృతి అనే అమ్మాయి ఎవరైతే చనిపోయారో చూసిన దానికంటే 2 days ముందు నాతో మాట్లాడింది ఒక సాంగ్ గురించి, శనిగిశేల ప్యారడీ సాంగ్ గురించి. అది ఒక ఇంటర్వ్యూలో చెప్పి వాళ్ళకు ఇమీడియట్ నేను ఎవరికైనా చెప్తే టక్మన్ చేసేస్తాను. ఎందుకంటే ఊరికి ఏదో ఇంటర్వ్యూలో కూర్చొని సంతోషాన్ని మంచోడు అనిపించుకోవాల్సినంత అవసరం నాకు లేదు. అవకాశం ఇస్తా అంటే ఇస్తా, లేదంటే లేదు. ఎనఫ్ అంతవరకే. నాకేంటంటే నీలాంటి వాళ్ళు బయటకు వస్తే నాలాంటి ప్రొడ్యూసర్లు ఇంకొంచెం ముందుకెళ్తారు. నేననే కాదు, నీకు లైఫ్ ఉంటుంది, నాకు లైఫ్ ఉంటుంది. సింగర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకేనా? హీరో బాగా చేయండి. చెల్లె బాగా చేస్తున్నావు రా చెల్లె, మంచిగా చేయండి. రాజు, ఆల్ ద బెస్ట్. అండ్ మరి లైక్లు కామెంట్లు ఏమైనా పెట్టమంటారా? ఏం కామెంట్ పెట్టమంటారు? మీకు ఏమని పెట్టమంటారు? Part 1 Part 3 కావాలని పెట్టమంటారా? ఏం పెట్టమంటారు? అది మీ అభిప్రాయం అన్నయ్య. ఓకే, నేను కూడా టైం దొరకట్లేదు కంటిన్యూషన్ చూద్దామంటే, బట్ ఆ చిన్న ముక్కలైనా సరే Part 3 Part 4 లో వచ్చినా చూద్దామన్న ఇంటెన్షన్ నాకుంది. డెఫినెట్ గా మీరు అది కంటిన్యూషన్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది అయిపోలేదు, ఇలా టీం ఇంకా పెద్ద టీం ఉంది. మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.